முன்னந்திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசிரத்தினமான தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் శరణ్ నమక్కే. ఉపదేశరత్నమాల అనేది మన సంప్రదాయంలోనే విశదవాక్ శిఖామణి అయిన మనవాళ మామని అనుగ్రహించిన ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథంలో మనం 32వ పాసురను అనుభవిస్తున్నాము. ఆ 32వ పాసురానికి ఉండే ఒక విషయం ఏమనేది నువ్వు చూడాల. 32వ పాసురం மண்ணு திருமழிசை மாடத் திருக்குறுகூர் மின்னுபுகழ் வில்லுபுத்தூர் மேதினியில் நன்னறியோர் ஏய்ந்த பத்திசாரன் எழில்மாறன் பட்டர்பிரான் వాందిదిత్త ఊరుగల్ వగై. ఇది పాసనం. ఇప్పుడు ఈ ఉపదేశరత్నమాలలో అక్కడక్కడ పేటికా భావం చెప్పి మనం 2-3 చూస్తున్నాం అంతవరకు. మొదట అవతారికని విడిచిపెట్టుకున్నాము. దాని తర్వాత చర్మపర్వనిట్టై ప్రథమ పర్వనిట్టై అని ప్రథమ పర్వనిట్టై ఉండే ఒక భాగాన్ని తీసుకున్నాము. దాంట్లో 10 ఆళ్వార్లు ఏం క్రమాలు, వాళ్ళు అవతారం చేసిన నక్షత్రాలు మాసాలు అది అనుగ్రహించారు, అది మనం అనుభవించాము. దాని తర్వాత చర్మపర్వనిట్టలో ఉండే వాళ్ళు ముదరగవి ఆళ్వార్, అదే ప్రకారం ఆండాల్, స్వామి ఎంబిరమనార్, వీళ్ళు ముగ్గురు గురించి సపరేట్ గా పెట్టారు, అది మనం అనుభవించాము. దాని తర్వాత మనవాళ మామునికి స్వామి ఆళ్వారులు అవతార క్రమంలో ఉండే నక్షత్రాలు మాసాలు చెప్పేశాము, అదే నెలలు. అయితే వాళ్ళు ఏ ఊరు ఏ దివ్య దేశంలో అవతారం చేశారు అది చెప్పలేదు కదా. అందువల్ల అది చెప్పడానికి కోసం ఎన్నரும் சீர் பையமுன்னோர் ఎవ్వులగిల్ తోండియ ఊర్ వన్మమిగు కచ్చిమల్లై మామయిలై అని చెప్పి దాంట్లో నుంచి ప్రారంభించారు. 30వ పాసరం నుంచి 30, 31, 32, 33 ఈ 3 పాసరాలు ప్రధానంగా, 4 పాసరాలు ప్రధానంగా పెట్టుకున్నారు. దాంట్లో మనం 32వ పాసరంలో చూస్తున్నాము. దాంట్లో ఏంది? మన్ను తిరుమలిసై మాడ తిరుక్కురుగూర్ మిన్నుపుగల్ విల్లిపుత్తూర్ 3 దివ్య దేశాలు చెప్పారు. అయితే దీనికి ముందు మొదట ఏం చూసి మనం మొదట చూసింది దాంట్లో మొదలాళ్వారు ముగ్గురు గురించి చెప్పారు. దాని తర్వాత మన్నియూర్ నీళ్తేంగం కురయులూరని తిరువంగై ఆళ్వార్, ఆయన అవతార దివ్య దేశం. దాని తర్వాత ఓంగు మురయూర్ పాననూర్ అని తిరుప్పానాళ్వార్ అవతార దివ్య దేశం. అటైతే ఆళ్వారు ఏం దివ్య దేశంలో అవతారం చేశారని చెప్పే పాసరంలో మొదట పాసరంలో 5 ఆళ్వార్లు చెప్పాడు. దాని తర్వాత రెండో పాసరం అంటే అదిదా 31వ పాసరం. ఆ 31వ పాసరంలో తొండ్రపడి ఆళ్వార్ని చెప్పాడు. దాని తర్వాత కులశేఖర ఆళ్వార్ని చెప్పాడు. దాని తర్వాత 3వ పాసరం ఇప్పుడు మనం చూస్తున్నాము, అదిదా 32వ పాసరం. 32వ పాసరంలో 3 ఆళ్వార్లు పెట్టేశాడు. అటైతే మొత్తం 12 ఆళ్వార్లు ఎంబెరుమానాతో కూడా కలిపి 13 స్వామిని మనం ఇప్పుడు ఏం దివ్య దేశం నుంచి చూడాల. దాంట్లో మొదట పాసరంలో 5 ఆళ్వార్లు, రెండో పాసరంలో 2 ఆళ్వార్లు, 5, 2, 7. దాని తర్వాత ఇప్పుడు మనం చూసే పాసరంలో ముగ్గురు. అటైతే 7, 3, 10. ఇంకా లాస్ట్ పాసరం, నెక్స్ట్ పాసరం శ్రీరారం విల్లిపుత్తూర్ సెల్వ తిరుక్కోలూరు అని నెక్స్ట్ పాసరం వస్తుంది. దాంట్లో ముగ్గురు, అప్పుడు 5, దాని తర్వాత 2, దాని తర్వాత 3, దాని తర్వాత 4, 3. అటైతే ఈ 4 పాసరంలో ఈ 13 స్వామిని అవతారం చేసిన దివ్య దేశాలు చెప్పేశారు. ఇప్పుడు మనం దివ్య దేశం చూసే ఈ పాసరం అనేది 32వ పాసరంలో ముగ్గురు ఆళ్వారు గురించి చెప్తాడు. ఏమేమి ఆళ్వార్లు? తిరుమేషి ఆళ్వారు, దాని తర్వాత నమ్మాళ్వార్, దాని తర్వాత ఎవరు పెరియాళ్వార్, వీళ్ళ గురించి చెప్తాడు.
దీంట్లో ముగ్గురు గురించి చెప్తే కూడా ఈ ముగ్గురులో మనకి తిరుమేషి ఆళ్వారు ముందుగానే పెట్టి ఉండొచ్చు కదా అని చెప్పి మనకు ఒక అభిప్రాయం వచ్చింది. లాస్ట్ కాలక్షేపంలో అది మనం చూసాము. ఎందుకంటే మనం ఆళ్వాళ్ళ క్రమం ఏ ప్రకారం వచ్చిందని చూడాల. ఇప్పుడు ఆళ్వాళ్ళ అవతారం చేసిన క్రమం ఏ ప్రకారం ఉండదంటే ఆ ప్రకారం తీసుకున్నాడా, లేదు మాసాలు లెక్కల నెలల లెక్కల ప్రకారం తీసుకున్నాడంటే ఆ ప్రకారం చూస్తున్నాడు. ఏమంటే ఎన్నరం సీరు పొయ్యమున్నూర్ అనే ఒక శబ్దాన్ని చూసినప్పుడు ఆశ్వేత మాసం స్టార్ట్ చేసి ఆశ్వేత మాసం, దాని తర్వాత కార్తీక మాసం, దాని తర్వాత కార్తీక మార్గశీర్ష మాసం, మార్గశీర్ష మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసం రావాలి కదా. పుష్యమాసందా ఏంది తిరుమేషి ఆళ్వార్ అవతారం. ఆ పుష్యమాసం తిరుమేషి ఆళ్వార్ అవతారం చెప్పలా. దేంట్లో చెప్పలా? దీనికి ముందు పాసనలు చెప్పుండాలా. చెప్పకుండా దాని తర్వాత ఏం చేశాడంటే కులశేఖరాజు పెట్టేశాడు. దీని ముందు పాసననేమి ఆశ్చర్యమైన పాసనం. అట్లాంటి పనులే తొండ్రపడి ఆళ్వార్ తోండియ ఊర్ தொல்புகழ் செயல் மண்டங்குடி என்பர் மண்ணுலகில் ఎందిశయం ఏత్తం కులశేఖరన్ ఊరన ఉరైపర్ వాయిత తిరువంజి కలం అని చెప్పాడు. అప్పుడు తొండ్రపడి ఆళ్వార్ తీసింది ఏమి రీజన్ అంటే మార్గశీర్ష మాసంలో జ్యేష్ఠ నక్షత్రం ఆయన అవతారం చేసిన దాని వల్ల అప్పుడు నెలల క్రమంలో చూసినప్పుడు మొదట ఆశ్వేత మాసం పొయ్యారు భూదత్తారు పేరాళ్వారు అయిపోయింది. దాని తర్వాత కార్తీక మాసం తిరుప్పానాళ్వారు తిరుమంగయ్యాళ్వారు అయిపోయింది. దాని తర్వాత మార్గశీర్ష మాసం, దాంట్లో తొండ్రపడి ఆళ్వారు వచ్చేసాడు. దాని తర్వాత పుష్యమాసం రావాల. పుష్యమాసం రావాలి కదా. ఆ పుష్యమాసం తీసుకురాకుండా ఏం చేశాడు, మాఘమాసం పెట్టేశాడు. మాఘమాసం కులశేఖరాళ్వారు అవతారం చేసింది మాఘమాసం. మాఘమాసం పెట్టేశాడు. ఎందుకు స్వామి ఈ ప్రకారం మార్చారు? ఇప్పుడు పుష్యమాసం కదా రావాలా. పుష్యమాసం అవతారం చేసిన తిరుమేషి ఆళ్వారు రావాలా. అట్టయితే 31వ పాసనంలో తొండ్రపడి ఆళ్వారు చెప్పిన తర్వాత దాని తర్వాత తిరుమేషి ఆళ్వారు రావాలా. తిరుమేషి ఆళ్వారు అయిపోయిన తర్వాత దాని తర్వాత కులశేఖర ఆళ్వారు రావాలా. ఇద్దా ఈ క్రమం ప్రకారం మొదట మనం చూసాము. ఎప్పుడు వాళ్ళు అవతారంలో ఉండే నక్షత్రాలు చూసినప్పుడు ఆ ప్రకారంగా మాసాల లెక్క ప్రకారం చెప్పారు. అయితే ఇక్కడ ఆ ప్రకారం చెప్పకుండా మార్గశీర్షం అయిన వెంటనే పుష్యమాసానికి ఉండే తిరుమేషి ఆళ్వారు పెట్టకుండా అది మాఘమాసంలో ఉండే కులశేఖర ఆళ్వారు పెట్టేశాడు. అది ఎందుకోసం అలాగ పెట్టేశాడు అని చెప్పి లాస్ట్ కాలక్షేపంలో మనం చూసాము. మళ్ళీ సులభంగా చెప్తాను. ఎందుకంటే ఈ ప్రకారం కృష్ణుడు కూడా చేసుకుంటాడు. కృష్ణుడు కూడా ఏం చేసినంటే చేలాతమ కుచోత్తరం ఒక యోగం చెయ్యాలంటే ఒక మంచి స్థలాన్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఆ స్థలంలో కూర్చోవాలా. కూర్చున్నప్పుడు పీట మీద కూర్చోవాలా. పీట మీద కూర్చోవాలి. బెంచ్ మీద కూర్చుంటే చాలా హైట్గా కూర్చుంటే పడిపోతామా భయం. చాలా కింద కూర్చున్నామంటే అట్టనే కొంచెం అట్లా ఆనుకున్నాం అనుకోండి అనంత శయనం అయిపోద్ది. అనంత శయనం అయిపోద్ది. అందువల్ల నిద్ర వచ్చేస్తుంది. అందువల్ల ఎక్కువ హైట్గాను ఉండకూడదు, తక్కువగాను ఉండకూడదు, మధ్యమ స్థానంలో కూర్చొని చెప్పేసాడు. కూర్చున్న తర్వాత మొదట ఏం చేయాలంటే దర్భంతం లేదు. మొదట వచ్చి నువ్వు ఏం చేయాలంటే ఆ మీద కూర్చోవాల. కూర్చునేనికి మొదట పట్టు వస్త్రాలు వేసుకోవాలా. దాని తర్వాత జింక చర్మం దాన్ని వేసుకోవాలా. దాని తర్వాత దర్భని వేసుకొని ఆ దర్భ మీద కూర్చోని చెప్పేశాడు. ఈ ప్రకారం కృష్ణుడు చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రకారం కూర్చొని మనం యోగం చేయాలనుకుంటే మనకి ఇక్కడ తొడల మీద అది గుస్తా ఉంటుంది. దర్భలు గుస్తా ఉంటుంది. మనకి ఆలోచనలు వస్తుందే కానీ యోగం మీద మనకి బుద్ధి పోదు. అందువల్ల స్వామి వేదాంత దేశికైన పెద్ద ఆయన ఏం చేశాడు, ఈ పాట ఈ ప్రకారమే ఉంటుంది. ఈ శ్లోకం అయినా కూడా అర్థాన్ని పెట్టుకొని శ్లోక క్రమాన్ని మార్చుకోవచ్చు అని చెప్పి మార్చేశాడు. ఏంటంటే కేలాసమ కుచోత్తరం కూచ అజిన శైలోత్తరం. అట్లయితే మొదట ఏం చేస్తామంటే దర్భని పెట్టేసి దర్భ పైన పట్టు వస్త్రం చేసి దాని తర్వాత జింక చర్మం పెట్టేసి గుచ్చుకోదు అని చెప్పి ఈ ప్రకారం మార్చారు. అదే ప్రకారం ఇప్పుడు పాసురంలో అర్థక్రమాలని తీసుకురావాలని చెప్పి ఈ పాసురంలో మనబాలమాముని అనుగ్రహించుగా
ప్రలోకం చేత ఆయన వ్యాఖ్యానంలో చెప్తున్నాడు. అటంటే మార్గశీర్షం అయిపోయిన తర్వాత పుష్యమాసం రాలేదే స్వామి అంటే ఎందుకు రాలేదంటే ఈయన ఇక్కడ మొత్తం క్రమం మార్చేశాడు. ఎందువల్ల క్రమం మార్చాడంటే పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ అయిపోయిన తర్వాత అవతారం తిరుమేషి ఆళ్వార్. తిరుమేషి ఆళ్వార్ అయిపోయిన తర్వాత నమ్మాళ్వార్ అవతారం. ఇదా క్రమం. ఈ క్రమం ప్రకారం తీసుకొచ్చుకున్నాడు. అయితే ఇక్కడ నెలల ప్రకారం తీసుకురాలా. ఎందుకు స్వామి మార్చాడు? మార్చిన రీజన్ ఏమంటే ఆయన అడగాల. అర్థక్రమంలో చూసినప్పుడు, అవతార క్రమంలో చూసిన అదే మాసాలు నెలల లెక్క ప్రకారం చూసినప్పుడు పుష్యమాసం రావాల్సిందే. పుష్యమాసం రాకుండా మాఘమాసం వచ్చింది, అది ఏదో మార్చేసేవారని తెలుస్తుంది. అయితే ఆళ్వారు అవతార క్రమం చూసినప్పుడు ఇది చేసింది కరెక్ట్. ఎట్లా కరెక్ట్ అంటే నమ్మాళ్వారు అవతారంకి ముందు తిరుమేషి ఆళ్వారు అవతారం, తిరుమేషి అవతారం తర్వాత నమ్మాళ్వారు అవతారం. అప్పుడు తిరుమేషి ఆళ్వారికి నమ్మాళ్వారికి సంబంధం ఉంటుందే కానీ అందువల్ల ఆయన ఇద్దరిని ఒకటిగా పెట్టాలని చెప్పి మన్ను తిరుమడిసై మాడ తిరుక్కురుగూర్ మిన్ను పుగళ్ వెల్లుబుత్తూర్ వేదినిயில் నన్నెరియోర్ ఎయింద పత్తిసారన్ ఎழிల్మారన్ పట్టల్బిరాన్ వాంతిదిత్త ఊరుగల్ వగై చెప్పేశాడు. అటైతే ఇది నుంచి ఏం తెలుస్తుందంటే అప్పుడు తిరుమేషి ఆళ్వారిని నమ్మాళ్వారిని కలపడానికి ఏం రీజను? అవతార క్రమం చూసి కలిపేశాడు. అయితే అక్కడ కలపకుండా ఉండేదానికి ఏం రీజన్ అంటే అవతార క్రమం కలిసిన దానివల్ల అక్కడ నెలల ప్రకారం కలపకుండా ఉండేదానివల్ల ఇది కలిసేడు అని చెప్పి తెలుస్తుంది. ఇది మీరు తెలుసుకోండి. అందువల్లదా దీనికి ముందు తొండ్రముడి ఆళ్వార్ చెప్పిన తర్వాత తిరుమేషి ఆళ్వార్ రావాలా? తిరుమేషి ఆళ్వార్ రాకుండా కులశేఖర ఆళ్వారు పెట్టేసేయడానికి మనకు ఒక డౌట్ వస్తుంది కదా. ఆ ప్రకారం లేదే స్వామి. కులశేఖర ఆళ్వార్ మాఘమాసమైందే, తొండ్రముడి ఆళ్వార్ మార్గశీర్షమైందే, మధ్యలో పుష్యమాసం తిరుమేషి ఆళ్వారు అవతారం చేసాడే, అక్కడ రాలేదంటే అది ఏం క్రమం అయిపోయిందంటే ఆళ్వార్లు క్రమం పెట్టుకున్నాడు కానీ ఈ ప్రకారం నెలల క్రమాలు అక్కడ పెట్టుకోని దానివల్ల ఆయన ఆ ప్రకారం మధ్యలో ఆళ్వార్ క్రమం వచ్చిన దానివల్ల కులశేఖర ఆళ్వార్ పెట్టేశాడు. దాని తర్వాత పాల్గొన మాసంలో ఏ ఆళ్వార్లు అవతారం చేయలేదు. దాని తర్వాత చైత్ర మాసంలో ఆళ్వార్ అవతారం చేశాడు, మధురగవి ఆళ్వార్ అవతారం చేశాడు. అయితే ఆ మధురగవి ఆళ్వార్ అవతారం పెట్టాల్సిందే అంటే పెట్టనవదు. ఎందుకంటే ఆయన చర్మ పర్మనెంట్ ఉండే ఒక స్థితి, ఆ స్థితిలో ఉండేదాని వల్ల మధురగవి ఆళ్వార్ని పెట్టడం కాదు. అందువల్ల కులశేఖర ఆళ్వార్ని పెట్టేశాడు. ఇది పద్ధతి. ఇప్పుడు మనం చూస్తాం. పొయ్గయార్, భూదత్తార్, పేయార్, புகழ்மழிசை ஐயன், அருள்மாறன், சேரலர்கோன், తుయ్యబట్టనాథన్ అన్బదాల్ తూయి నట్పానన్న. అప్పుడు పుగழ்మழிసై అయ్యన్ చెప్పినారు కదా. చెప్పిన తర్వాత దాని తర్వాత అరుள்మారన్ అని చెప్పిన புகழ்மழிசை అయ్యందా తిరుమేషి ఆళ్వార్, అరుள்మారందా నమ్మాళ్వార్. అక్కడ మొదట 5వ పాసరంలో కలిపింది నమ్మాళ్వార్ని తిరుమేషి ఆళ్వార్ని కలిపాడు. అదే ప్రకారం ఇక్కడ కలిపేశాడు. ఇదే ది రీజన్ అని చెప్పేశాడు. అందువల్ల అనుకున్నాడు. ఇప్పుడు తిరుమేషి ఆళ్వార్ తర్వాత నమ్మాళ్వార్ అవతారం కదా, అందువల్ల புகழ்மழிசை అయ్యన్, అరుள்మారన్ అని చెప్పేశాడు. మిగతా తావలంతా అవతార క్రమం మాసం ప్రకారం పెట్టుకున్నాడు. నెలల ప్రకారం, మాసాలంటే నెలలు. అప్పటి ఐపసి మాసం ప్రారంభించి దాని తర్వాత మార్గశీర్షం, కార్తీక మాసం, దాని తర్వాత మార్గశీర్షం, దాని తర్వాత పుష్యం రాకుండా మాఘం పెట్టేశాడు. దీన్ని అవతార క్రమం పెట్టుకున్నాడు అని అర్థం. ఇప్పుడు అప్పుడు దీన్ని ఒక్కొక్కరు ఆళ్వారు అవతారంలో ఈ క్రమంలో పెట్టుకున్నాడు. తిరుమేషి ఆళ్వారు కలిసి నమ్మావ చెప్పలేదాని ఈ ప్రకారం వచ్చింది. సరే, ఇప్పుడు మన్ను తిరుమడిసై. ఇప్పుడు మనం వ్యాఖ్యానం చూస్తాం. மண்ணு திருமணிச்சை இவர்கள் அவதரித்த மாசங்கள் அளவே ஊர்களையும் அருளி செய்கிற இவர் திருமண்டங்குடிக்கு அனந்தரம் திருமேசியை அருளி செய்தார் ஆகலம் அந்த அளவிலே ஆக வேண்டும் என்று கண்டுகொள்வது அன்றைக்கு கீழ் நடந்ததற்கு அனுகுணமாக புகழ்மழிசை ஐயனொரு மாறன் என்கிற சேர்த்திக்காகவும் మన్ను తిరుమడిసై. ఆయన చెప్పిన విషయం ఆయన చెప్పినారు. చెప్పినంటే ఆయన చెప్పింది తెలుసుకుందా అని చెప్పినాను. అట్టయితే మన్ను తిరుమడిసై అంటే తిరుమేషి ఆళ్వార్ చెప్పక కులశేఖర ఆళ్వార్ చెప్పకముందు తిరుమేషి ఆళ్వార్ ఎందుకు చెప్పలేదు? ఆయన చూపించేశాడు. ఎందువల్ల ఇక్కడ చెప్పారు?
ఈ ప్రకారం ఏంది పుగழ்మనిషి అయ్యన్ అరుళ్ మారన్ అని 5వ పాత్రలు వచ్చిన దానివల్ల ఆ ప్రకారం చేసాడు అని చెప్పేశాడు. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వ్యాఖ్యానం చూస్తాం. మన్ను తిరుమణిచై இதுதான் ஸ்ரீ ஜகநாதருடையவும் ஆழ்வாருடையும் சம்பந்தம் மாறாதே நித்தியமாய் செல்லுகையாலே மகிஷார கஷேத்திரம் என்னும்படி பூமியை மெய்தாக பண்ணும்படி இருப்பதான திருமழிசை. அதுதான் திருநின்ற ஊருக்கு தெற்காய் அதற்கு అధ్యాసన్నమాయి இருக்கும் మాడ తిరుక్కురుగు. మాడమానది ఇంతవరకు చూస్తాం. మొదల్లో తిరుమణిశై చూస్తాం. తిరుమణిశై ఎట్లా ఉంటుందంటే తిరుమణిశైలో జగన్నాథ పెరుమాళని పేరు. ఆ పెరుమాళ్ ఆది జగన్నాథ పెరుమాళ్. తిరుమణిశై దివ్యక్షేత్రం అనేది 108 లేదు. ఆళ్వారు అవతారం చేశాడు, అందువల్ల అది విదేశీగా పెట్టుకుంటాము. అయినా కూడా 108 విదేశాలు ఉండదంటే లేదు. స్వామి ఆళ్వారు అక్కడ అవతారం చేసాడే ఆ పెరుమాళ్ళని సేవించలేదు. ఇదే ప్రకారం మైలాపూర్ పేయాళ్వారు సేవించల. అదేమో ఎక్కడెక్కడంతా అవతారం చేస్తారో అవతారం చేసిన పెరుమాళ్ళని వాళ్ళు సేవించల. ఆయన సావయ్యే ఉండొచ్చు. ఎందుకు చెప్తానంటే తిరుమణిశైలో ఆది జగన్నాథ పెరుమాళ్ చాలా పెద్ద ఆయన తిరుమణిశై ఆళ్వార్ ఆస్థానమే. అది తిరుమణిశై ఆళ్వారికి ఆస్థానం అయితే ఆది జగన్నాథ పెరుమాళ్, ఆశ్చర్యమైన పెరుమాళ్. అదే ప్రకారం తిరుమణిశై ఆళ్వారికి ఆస్థానం అదే తిరుమణిశై. తిరుమణిశై అనేది ఊరు. తిరుమణిశై ఆళ్వార్ అనేది ఆళ్వారు 12 ఆళ్వార్లు ఒక ఆళ్వారు. ఈ 12 ఏ ఊరో ఆ ఊరు పేరే ఆళ్వార్కి వచ్చేసింది. ఆ ఊరు పేరు ఆళ్వార్ తిరునగరి అని పెట్టారు కదా. ఆళ్వార్ పేరు పెట్టి ఆళ్వార్ తిరునగరి పేరు వచ్చింది. ఇది వెనకాల వచ్చింది. ఆళ్వార్ తిరునగరి మొదట పేరు తిరుక్కురుగూర్, తర్వాత ఆళ్వార్ తిరునగరి వచ్చింది. అయితే ఇక్కడ అట్లా కాదు. తిరుమణిశైని ముందుగా పేరు ఉండింది. ఆ పేరే తిరుమణిశై ఆళ్వార్. ఆయనకి పత్తిసారని పేరు. ఆ పేరు ఏంది తిరుమణిశై ఆళ్వార్ని వచ్చేసింది. అప్పుడు తిరుమణిశై ఆళ్వార్కి ఆస్థానం తిరుమణిశై. శ్రీ ఆది జగన్నాథ పెరుమాళకి ఆస్థానం తిరుమణిశై. సరే, ఎందుకంటే ఈ పెరుమాళకు ఆయనకు నిత్యం సంబంధం ఉండదు. ఆయనకి సంబంధం ఉండదు. దీనికి మగీషార క్షేత్రం అని పేరు. తిరుమణిశైకి మగీషార క్షేత్రం. ఎందుకంటే శారం అంటే మిగతాత అసారంగా పోతుంది. శారం అంటారు కదా. సారం అంటే ఏంది స్వామి? చెరుకు ఉంటుంది కదా. చెరుకుని మనం పిండుతాం. దానికి మిషన్ ఎంత పెట్టుకుంటారు, 3 చక్రాలు ఉంటుంది. ఆ 3 చక్రాల మధ్యలో దాన్ని వదిలేమంటే అది అట్నే పిండద్ది. పిండిన తర్వాత అన్ని రసం వచ్చేస్తుంది. తర్వాత ఏమంటే అదేంటండి చక్క తీసి పడేసి అని చెప్తాం కదా. ఆ ప్రకారం ఈ భూలోకంలోని తిరుమణిశై ఒకటే సారం, మిగతంతా అసారం, అల్పసారం. మిగతా ఏ క్షేత్రం కానీ అసారం. ఎందుకు ఆధారం చెప్పారు? బ్రహ్మ ఇది చేసాడు. బ్రహ్మ ఏం చేశాడంటే బ్రహ్మ దగ్గర పోయి ఋషులంతా పోయి అడుగుతున్నారు, మేము తపస్సు చేయాలా, ఈ భూలోకంలో మంచి స్థలం ఒకటి నాకు ఇవ్వండి, చూపించని చెప్పిప్పుడు ఆయన తులాకోలు పెట్టుకుని, ఇదంతా మనం ముందు చూసేసాము. తులాకోలు పెట్టుకొని ఆయన కొలుస్తాడు. ఒక్కొక్క ఊరుగా కొలిసినప్పుడు అప్పుడు తిరుమణిశై ఊరిని కొలిసినప్పుడు అది అట్నే కింద దిగిపోద్ది. ఓ ఈ దివ్య దేశంలో మీరు తపస్సు చేయాలని చెప్పి. అప్పుడైతే మిగతా క్షేత్రానికన్నా తిరుమణిశై అనే క్షేత్రం మగీషారం. సారం అంటే సారంగా ఉండేది. అటైతే మిగతా అంతా ఏంది? చెరుకు పిండిన తర్వాత మిగతా ఏముంటుంది? చక్కనే కదా. ఆ ప్రకారం అయిపోద్ది. అప్పుడు మిగతా దివ్య దేశం కన్నా తిరుమణిశై సారంగా పెట్టుకోవాలి. దానిదా సామాన్యంగా ఒక దివ్య దేశాన్ని చెప్పాలంటే ఈయనకి ఈ స్వామి ఏం చేస్తారంటే తిరుమణిశై అని చెప్పాలి కదా. తిరుమణిశై చెప్పాలంటే ఆ దివ్య దేశాన్ని పక్కన ఉండే 108 దివ్య దేశంలో ఒక దివ్య దేశాన్ని చెప్పి ఇది తిరుమణిశై చెప్తాడు. ఇది ఒక్కోసారి మనం చూసుకుంటా వస్తున్నాము. ఎగ్జాంపుల్ వరకు చెప్తాను. ఏదంతా 108 లేదో ఆ 108 లేకుండా ఉండే దివ్య దేశాన్ని, అది ఆళ్వారు అవతార స్థలంగా ఉండొచ్చు. ఆ దివ్య దేశాన్ని 108 దివ్య దేశంలో అక్కడ పక్కన ఏ దివ్య దేశంలో ఉండదో ఆ దివ్య దేశాన్ని కనెక్షన్ చేసి ఈ దివ్య దేశాన్ని పక్కనని చెప్తాడు. ఇప్పుడు తిరుమణిశైకి ఏం చెప్తున్నారు స్వామి? తిరుమణిశైని
ఇదంతా మళ్ళా చెప్తాను చూడండి. ఎందుకంటే 108 దివ్య దేశం లేకుండా ఉండే దివ్య దేశంలో కూడా ఆళ్వార్ అవతారం చేసినాడు. ఎక్కడ తిరుక్కురయిలూరు 108 లేదు, తిరుమయిలై 108 లేదు, తిరుమణిసై 108 లేదు. ఇక్కడ 108 లేదంటే పక్కన ఉండే దివ్య దేశాన్ని దాంతో సంబంధం పెట్టి ఆ దివ్య దేశానికి పక్కన చెప్తాం. ఇప్పుడు తిరుమేశ 108 లేదే స్వామి, ఇక్కడ పక్కన ఏం దివ్య దేశం ఉన్నది? తిరునిండ్రవూర్. తిరునిండ్రవూర్ ఆశ్చర్యమైన దివ్య దేశం. భక్తవత్సల పెరుమాళ్ళని పేరు. భక్తుల దగ్గర వత్సలుగా ఉంటాడు భక్తవత్సల పెరుమాళ్. అది కాకుండా ఈ తిరునిండ్రవూర్ దివ్య దేశం తిరుమల జియర్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా అట్టే ఉండదు. తిరుమల జియర్ కంట్రోల్లో అది ఉండదు. అంత మాత్రం అంత వైభవం పాంచరార్థ ఆగమశాస్త్ర ప్రకారం అక్కడ జరుగుతుంది. భక్తవత్సల పెద్ద పెరుమాళ్, చాలా పెద్ద పెరుమాళ్. ఆశ్చర్యమైన ఉత్సవాలతో జరుగుతుంది. ఆ తాయారికి ఎన్నై పెట్ల తాయార్ని పేరు. నన్ను కన్ను తల్లి తాయారు పేరు ఏం తెలుసా? నన్ను కన్ను తల్లి. దాన్ని అంటే తమిళ్లో ట్రాన్స్లేట్ చేసాడు. ఎన్నై పెట్ల తాయార్, నన్ను కన్న తల్లి అని ఆ తాయారి పేరే ఆ పేరు. అట్లాంటి వైభవం ఆ తిరునిండ్రవూరు దివ్య దేశానికి పక్కన ఉండేది తిరుమణిషి అని చెప్పేసాడు. అట్లా అంటే దానికి దీనికి 10-15 కిలోమీటర్లు ఉంటుంది, అంతే తేడా ఉంటుంది. ఆ తిరుమహిషికి పక్కన ఉండేది ఇదే తిరునిండ్రవూరు పక్కన ఉండే దివ్య దేశం తిరుమహిషి అంటారు. దీనికి ముందు చెప్పిండారు స్వామి, తొండరపడి వారు అవతారం చేసింది మండంగుడి. మనం చూసినాం కదా, తొండరపడి అవతారం చేసి మండంగుడి. ఆ మండంగుడి దివ్య దేశం అనేది 108 లేదు. అప్పుడు ఏం చేశాడంటే, అప్పుడు ఏం చెప్పారంటే వ్యాఖ్యాత త్రిలోకంజీయర్ వ్యాఖ్యాత పుల్లంబూదంగుడికి పక్కన ఉండే మండంగుడిని చెప్పేశాడు. తిరుపుల్లంబూదంగుడి 108లో ఒకటి. తిరుపుల్లంబూదంగుడి అనేది 108 ఒకటి. ఆ తిరుపుల్లంబూదంగుడి పక్కన ఉండేది మండంగుడి అని చెప్పాడు. అదే ప్రకారం తిరునిండ్రవూరు పక్కన ఉండే తిరుమణేశం అని చెప్పేశాడు. ఇదే సామాన్యంగా ఒక దివ్య దేశాన్ని చెప్పిదా ఆళ్వార్లు అవతారం చేసిన ఆ 108 లేదంటే కూడా ఆ దివ్య దేశంతో కూడా వాళ్ళు సంబంధం ఇస్తారు కదా, అదే చెప్తారు. అదే ప్రకారం తిరువంజికలం కులశేఖర ఆళ్వార్ 108 లేదు. తిరువంజికలం 108 లేదు. అక్కడ చెప్పినప్పుడు ఏం చెప్పాడు? తిరువిత్తువక్కోడుకు పక్కన ఉండదు అని చెప్పేశాడు. చాలా దూరం, తిరువిత్తువక్కోడు నుంచి చాలా దూరం. అయినా కూడా తిరువిత్తువక్కోడు సంబంధం ఉంటే తిరువంజికలం ఉంటారు. ఎందుకంటే ఆళ్వార్లు అవతారం చేసి ఉంటే కూడా అవతారం 108లో సంబంధం ఉండదని అర్థం. తిరువిత్తువక్కోడు పక్కన ఉంటుంది. ఇదే కాంచీపురంలో పైగయాళ్వారు అవతారం చేశాడు కదా, దానికి ఈ పక్కన దివ్య దేశంలో ఈ దివ్య దేశం ఉండదని చెప్పలా. ఎందుకంటే అది 108లో ఉన్నది. బాగా తెలుసుకోండి. ఇదంతా ఆళ్వార్లు అవతారం చేసిన దివ్య దేశం, ఆ దివ్య దేశం 108లో ఉంటే ఇంకొక దివ్య దేశాన్ని చెప్పి ఆ దివ్య దేశం చెప్పాల్సిన పని లేదు. అదే ఆళ్వార్లు అవతారం చేసిన దివ్య దేశం, ఆ దివ్య దేశం 108 లేదంటే 108లో ఉండే దివ్య దేశాన్ని చెప్పి దాని పక్కన ఉండే దివ్య దేశాన్ని చెప్పి దానికి పక్కన ఉండే దివ్య దేశం ఇది అని చెప్తాను. ఇది ఎవరు చెప్పారు? కులశేఖర ఆళ్వారు అవతారం చేసిన దివ్య దేశం తిరువంజిక్కలం, తిరువిత్తువక్కూడికి పక్కన ఉండాలని చెప్పారు. అదే మండంగుడి తొండరపడి ఆళ్వారు అవతారం చేసిన దివ్య దేశం అది 108 లేదు. అది ఏం చెప్పాడు? అది తిరుపుల్లంబూదంగుడి పక్కన ఉండే అని చెప్పేశాడు. అదే పురం ఇది తిరుమణిసై, ఆ తిరుమణిసై 108 లేదు. అది ఏం చెప్పాడు? తిరునిండ్రవూరుకి పక్కన ఉండే దివ్య దేశం చెప్పేశాడు. అదే కాంచీపురంలో వైగయాళ్వారు అవతారం, తిరుక్కడమల్లైలో భూదత్తాళ్వారు అవతారం, అక్కడంతా ఇంకో దివ్య దేశాన్ని చెప్పాడంటే చెప్పలే. బాగా తెలుసుకుంది. కానీ ఇప్పుడు మైలాపూర్ స్వామి, మైలాపూర్ 108 లేదే, అందువల్ల తిరువెల్లిక్కేని కనెక్షన్ చేసి చెప్పాడు. మాడమామయిలై తిరువల్లిక్కేని కండేనే అని చెప్పి ఆ మాడమామయిలనే తిరువెల్లిక్కేని పక్కన ఉండే మామయ్యలై అని చెప్పేశాడు. అది ఎందువల్లంటే ఆళ్వార్లు అవతారం చేసి ఉంటే కూడా అది 108 లేదంటే కూడా 108 సంబంధం ఉండేది పక్కన ఉండాలి అని తెలిపించాలి కదా. అది తెలిపించేదాని కోసం ఈ ప్రకారం. అదే ఉరయూరు, తిరుపానాడు ఉరయూరు 108 ఉండదు. అందువల్ల ఇంకో దివ్య దేశం చెప్పాల్సిన పని లేదే. అది చెప్పేది బాగా అర్థమవుతుంది అనుకుంటా మీకు. ఎందుకంటే ఆళ్వార్లు వీళ్ళకి మన పూర్వాచారులకు ఏమంటే
ఆళ్వార్ల అవతారం ప్రధానం, అది దివ్యదేశమే. అయితే కూడా ఆళ్వార్లు మంగళాశాసనం దివ్యదేశంతో వాళ్ళు కనెక్ట్ చేయాలని, దాని సంబంధం కావాలని. అప్పుడు మంగళాశాసనం దివ్యదేశ దాని వాళ్ళు అవతారం చేసిన దివ్యదేశాన్ని పక్కనే ఉంటది కదా, అందువల్ల ఆ పక్కన ఉండే దివ్యదేశాన్ని చెప్పి ఆ దివ్యదేశం చెప్తారు. ఇది అదేదా మన్ను తిరుమడిసై మాడ తిరుక్కురుగూర్ మిన్ను புகழ் வில்லுபுத்தூர் மேதினியில் நன்னெறியோர் எந்த பக்திசார எழில்மாறன் பட்டர்பிரான் வாழ்த்தி దిక్త ఊర్గల్ వడై అంటున్నారు. అప్పుడు మాడ తిరుక్కురుగూర్, ఇప్పుడు తిరుమడిసి అయింది. తర్వాత మాడ తిరుక్కురుగూర్. తిరుక్కురుగూర్ అంటే ఏంది? అర్థమైంది, అది మనకేం కష్టమే లేదు. అప్పుడు అక్కడ ఏముంటది? మాడమాళిగై సూందరగాయ. ఇప్పుడు చూస్తాం మాడ తిరుక్కురుగూర్ వ్యాఖ్యానం చదవతాను. மாடமாளிகை சூழ்ந்தழகாய திருக்குறுகூர் என்னபடி நகரில் அலங்காரங்களை உடைத்தான திருநகரி மின்னு புகழ் வில்லுபுத்தூர். முதலில் చూస్తాం మన్ను తిరుమడిసై మాడ తిరుక్కురుగూర్. మాడమాళిగ అంటే చాలా బంగ్లాలంతా ఉంటుందంట. ఇప్పుడంతా బంగ్లాలంటే మనం ఇప్పుడు ఎట్లా అనుకుంటాము, పెద్ద 4 అంతస్తులు 8 అంతస్తులు 20 అంతస్తులు ఉంటుంది. నేను అట్లా కాదు. ఆ కాలం మన ఇల్లు వచారా లేకుండా, గుడిసె లేకుండా పెద్దగా ఇల్లు కట్టాలంటే దాని బంగ్లాని పేరు ఆ కాలంలో. అందువల్ల దాన్ని మాడమాళిగ అంటాం. అట్లాంటి మాడమాళిగ పూర్తిగా ఆ తిరుక్కురుగూర్ అనే దివ్యదేశం ఆళ్వార్కిలో ఉండాలి. ఉంటుందా స్వామి అంటే కన్నిన సిరుతాం పాసనే ఉండాదే. నంబినేన్ பிறர் நண்பொருள் தன்னையும் நம்பினேன் மடவாரையும் முன்னலாம் செம்பன்மாட తిరుక్కురుగూర్ నంబి కన్బనాయ్. శంభన్మాడ అంటే అక్కడ బంగారుతనే ఉంటుందంట. బంగారుతనే అక్కడ ఉండే బంగ్లాలంతా ఉంటుందంట. బంగారుతో ఉండేమో బంగ్లా ఉండదంటే, బంగారు అంటే ఆ రంగు ఉంటుంది అంతేగాని బంగారంతా పూర్తిగా ఉండదు. ఆళ్వారు చెప్తున్నంటే బంగారు లాగా బంగారు అంటే మనం చూస్తే దాన్ని తీసుకోవాలని ఒక అభిప్రాయం మనకు వస్తుంది కదా. ఆ ప్రకారం ఆ బిల్డింగ్ అంతా చూసేమంటే ఆ మాళిగ అంటే ఏంది? ఆ బంగ్లాలంతా మనం చూసేమంటే దగ్గరికి పోవాలా. ఇప్పుడు మొదలుగా వెయ్యాడు ఏం చెప్తున్నా అంటే நம்பினேன் பிறர் நண்பொருள் தன்னையும் நம்பினேன் மடவாரையும் முன்னலாம் చెంబన్మాడ తిరుక్కురుగూర్ నంబి కన్బనా అని చెప్పేది అంటే నమ్మాళ్వారి వైభవం తెలిసి నేను ఆ ఊరికి పోలేదు. నమ్మాళ్వారి వైభవం తెలిసి నేను ఆ ఊరికి పోలేదు. ఏం స్వామి ఆ తిరుక్కురుగూరు ఎందుకు వచ్చిన పోయావు? అక్కడ చూస్తే చాలా చాలా పెద్ద పెద్ద బంగ్లాలంతా ఉంది, చాలా గోపురాలంతా ఉంది. అదంతా చూస్తే పెద్ద మొగరాజులంతా ఉంటారేమో, బాగా డబ్బులు పెట్టుకున్న వాళ్ళతో ఉంటారేమో. వాళ్ళ దగ్గర మన డబ్బులన్నీ తీసుకుంటాము, మొగరాజులు తీసుకుంటాము. అది కాకుండా చాలా అందంగా ఉండే స్త్రీలంతా ఉంటారు కదా, ఆ స్త్రీలంతా ఉంటారు కదా, వాళ్ళంతా అనుభవించవచ్చు కదా. అందువల్ల డబ్బుల కోసం, అందువల్ల స్త్రీలు అనుభవించే దానికోసం నేను అక్కడ పోయేనే కానీ, అయితే అక్కడ పోతే ఆళ్వారు అనుగ్రహం నాకు దొరకదు అని చెప్పి నాకు అభిప్రాయం లేదు. మొదట ఆళ్వారు ఉండేదే నాకు తెలవదు. ఆ తిరుక్కురుగూర్ అనే ఊరు లోపల పోయిందే ఆ బంగ్లాలు మాడమాళిగి అనే ఆ బంగ్లాలు చూసిన తర్వాత అక్కడ స్త్రీలు చూశాను. అక్కడ మనకి ఇక్కడ బాగుంటే మనకి చాలా డబ్బులు వస్తుంది, మన ఆనందంగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు అని పోయాను. అది ఎత్తుక్కొని పోయాను. ఎందుకోసం? నా శరీర అనుభవం కోసం పోయాను. మధురగవి ఆళ్వారు చెప్తున్నాడు, నా శరీర అనుభవం కోసం పోయాను. పోయిన తావల ఆళ్వారు నా చేతిని పట్టుకున్నాడు. நன்மையால் மிக்க நான்மறையாளர்கள் புண்மையாக கருதுவர் ஆதலின் அன்னையாய் அத்தனாய் என்னை ஆண்டிடும் தன்மையான் షటగోపన్ ఎన్నంబియే. ఏం చేసినాడే? నేమేం అనుకుంటునే ఆ ఊరు లోపల పోతే తిరుక్కురుగూరుకి పోతే బాగా అనుభవించవచ్చు, బాగా ఆనందంగా ఉండొచ్చు, నా శరీరానికి సుఖమైన సుఖమైన అనుభవం దొరకద్ది అని పోయాను. అయితే పోయిన తర్వాత ఆళ్వార్ నన్ను కటాక్షించాడు. ఆయన తిరుక్కన్ పార్వై అంటారు. ఆయన కళ్ళను కటాక్షించాడు. కటాక్షించిన తర్వాత ఆయన నా చేతులు పట్టుకున్నాడు. నన్ను చూస్తున్నాడు. చూసిన తర్వాత నాకు మంచిది దొరికింది. మంచిది అయితే నేను మంచిది ఎది అనుకున్నాను. ఏదో ఇక్కడ పోతే నాకు డబ్బులు దొరకద్ది, నా శరీర అనుభవం దొరకద్ది అనుకున్నాను కదా.
అదంతా రెండోది ఆళ్వార్ నన్ను అనుగ్రహం చేసాడే, ఆ అనుగ్రహానికి ఉన్న యోగ్యత నా దగ్గర ఉండిందంటే లేదు. ఆ యోగ్యత కూడా లేదు. ఆ యోగ్యత లేనప్పుడు కూడా ఆయన అనుగ్రహం చేశాడు. ఎందువల్ల అనుగ్రహం చేశాడంటే ఆళ్వార్ చూశాడు. ఏం చూశాడంటే ఈ మధురకవి ఆళ్వార్ని ఎవరంతా వదిలేశారు? నన్మయాల్ మిక్క నాన్మరయాలర్గల్ పుట్మయాగ కరుదువర్. నాన్మరయాలర్ అంటే పండితులు, వేద పండితులు. వాళ్ళంతా ఏం చూశారంటే ఈ మధురకవి ఆళ్వార్ని చూసి, చాలా మంచోళ్ళు వాళ్ళు, శాస్త్రం చదివినోళ్ళు, వాళ్ళకి మంచి తప్ప వేరేం తెలవదు. ఎవరిని చూస్తేనే వాళ్ళని దిద్దుబాటు చేసి వాళ్ళు స్వామి పెరుమాళ తిరుమల తీసుకుపోయి చేర్చేది వాళ్ళ పని. అట్లా ఉండేటోళ్ళు కూడా ఏం చేశారంటే, ఓ ఈ మధురకవి ఆళ్వారా, వద్దు స్వామి, ఆయన చాలా మోసం, ఆయన నాకు అక్కర్లేదు, ఆయన వదిలేస్తా అని చెప్పి మాట కూడా చెప్పలా. వాళ్ళు తలుచుకున్నారు. అయితే మాట చెప్పేశారంటే అప్పుడు ఏదో తప్పు చెప్తున్నారు మనం అనుకుంటారు కదా. అంత మంచోళ్ళుగా వాళ్ళు ఉన్నారు. అట్లా ఉండేటోళ్ళు ఏం చేశారు? నన్ను చెయ్యి వదిలేశాడు. ఇప్పుడు ఆళ్వార్ చూశాడు, ఎవరంతా మధురకవి ఆళ్వార్ చెయ్యి వదిలేశాడో అట్లాంటి మధురకవి ఆళ్వార్ని నేను పట్టుకుంటా అని చెప్పి చేయి పట్టుకున్నారు, ఎత్తుకున్నారు. అందువల్లనే ఆయన తీసుకునేందుకు ఏది ప్రధానం ఇదే అయిపోయిందంటే, నేను లోపల వచ్చింది దేన్ని చూసి వచ్చాను? మాడమాలిగై కూడ గోపురం. ఆ మాలిగై, ఆ బంగ్లాలు చూశాను, ఆ స్త్రీలందరూ చూశాను. చూసిన తర్వాత మనకి మంచి అనుభవం ఉండాలి అని చెప్పి లోపల వచ్చాను కదా. ఇప్పుడు నేను లోపల వచ్చిన దానికి ఎవరు వేసాను? ఆళ్వారి కన్నా ఆ ఊరు ప్రధానం. ఈ ఊర్లో ఉండే మాడమాలిగై ఈ బంగ్లాలు చూసిన తర్వాత వచ్చాను. అందువల్ల ఇది లోపల వచ్చేసాను కంటున్నా. నమ్మినే పిరన్ నంబరు దన్నయ్య. అది వచ్చిన తర్వాత నమ్మాళ్వార్ తిరువడి నాకు దొరికింది కదా. అప్పుడు తిరువడి దొరికింది ఎందువల్ల? ఆ తిరుక్కురుగూరు వల్ల తిరువడి, నమ్మాళ్వార్ తిరువడి దొరికింది. బాగా తెలుసుకొని, తిరుక్కురుగూరు దివ్య దేశం వల్ల నమ్మాళ్వార్ తిరువడి నాకు దొరికింది. తిరుక్కురుగు ఏం చేసింది స్వామి? అక్కడ బంగ్లాలంతా ఉన్నది కదా, స్త్రీలంతా ఉన్నారు కదా, అది అనుభవిస్తామని వచ్చాను. వచ్చిన తవల నమ్మాళ్వార్ నా చేతులు పట్టుకున్నాడు, నేను ఆయన తిరువడి పట్టుకున్నాను. అందువల్ల ఇప్పుడు నేను ఎవరు కృతజ్ఞ చెయ్యాలా, ఎవరికి నేను నమస్కారం చేయాలంటే తిరుక్కురుగూరు దివ్య దేశానికి నమ్మాల్సిన అట్లాంటి ఊరు. ఆ ఊరే అలంకారంగా ఉంటుంది. అది ఏ అలంకారం? మాడ తిరుక్కురుగూర్, మన్ను తిరుమడిచై మాడ తిరుక్కురుగూర్ అలంకారంగా ఉంటుందంట. ఆశ్చర్యమైన ద్విదేశం, ఆశ్చర్యమైన ఊరు. తామిరవర్ణి నది ఒక అలంకారం. తామిరవర్ణి నది ఉంటుంది కదా, ఆ తామిరవర్ణి నది ఒక అలంకారం. దాని తర్వాత అక్కడ చింత చెట్టు, తింత్రిని మూలదాంని అంటారు కదా, చింత చెట్టు. ఆ చింత చెట్టు కింద ఆళ్వారు కూర్చున్నారు కదా, అది ఒక అలంకారం. దాని తర్వాత ఆ క్షేత్రానికే నమ్మాళ్వారు అలంకారం. ఆ విగ్రహాన్ని సేవిస్తూ ఉండొచ్చు. ఇంతే విగ్రహం ఇంతే ఉంటుంది. దాని మీద కవచాలు వేసి మనకి పెద్దదే కనిపిస్తుంది. అంతేగాని ఆ విగ్రహాన్ని సేవిస్తూ ఉంటే సేవిస్తా ఉండదు. అదే అలంకారం. విగ్రహమే ఒక అలంకారం. దాని తర్వాత అక్కడ చుట్టూ నవతిరుపతి ఉంటది కదా, నవతిరుపతి దివిదేశం. అది ఆళ్వారు ఉత్సవం 5వ రోజు 5 పెరుమాలు అక్కడ వేం చేస్తాడు. దానికి మంగళాశాసన ఉత్సవంనే పేరు. 5వ రోజు ఆశ్చర్యమే దివిజం 9 పెరుమాలు వేం చేస్తారా. ఆ నవతిరుపతి అలంకారం ఆళ్వారికి. ఆ మంగళాశాసనం చేసేది అలంకారం. ఇదన్నీ పూర్తిగా చేరుకుంటుంది తిరుక్కురుగూరుకి. అప్పుడు తిరుక్కురుగూరు వైభవం ఏం లేదు స్వామి. అక్కడ మాడమాలిగై కూడా గోపురం ఉండింది, బంగ్లాలు ఉండింది. దాన్ని పెట్టుకొని లోపల దూరాను. ఆళ్వారు నా చేతి పెట్టుకొని ఆళ్వారు నన్ను కటాక్షించాడు. ఆయన తిరువడి నేను పట్టుకున్నాను. అప్పుడు తిరువడి పట్టుకున్నది ప్రధాన హేతు ఏమంటే ఈ తిరుక్కురుగూరు దివ్యదేశం నుంచి చెప్తున్నాడు మధురకవి ఆళ్వార్. అప్పుడు మాడ తిరుక్కురుగూర్. ఇంతవరకు మనం చూసింది ఏమి? మన్ను తిరుమడిచై మాడ తిరుక్కురుగూర్. దాని తర్వాత మిన్నుపుగళ్ విల్లిపుత్తూర్, మిన్నుపుగళ్ విల్లిపుత్తూర్ మేదినిగిల్. విల్లిపుత్తూర్ ఆళ్వార్ క్షేత్ర మాహాత్మ్యం అంటేనే ఆదిప్పిరాన్ పులింద బిందపిరాన్ పూర్తిగా ఉంటుంది. అదే ప్రకారం తిరుమడిసి అంటేనే జగన్నాథ పెరుమాళ్ ఉంటారు. ఆళ్వార్ తిరునగిరిలో ఆదిప్పిరాన్,
ஒன்னும் தேவம் உலகம் உயிரும் மற்றும் யாதுமில்லா அன்று நான்முகன் தன்னோடு தேவருலகோடு ஈடுபடைத்தான் குன்னம் போல் மணிமாட நீடு திருக்குறுகூர் அதனுள் என்று ஆதிப்பிரான் நிற்க மற்ற தெய்வம் நாடிதிரே అని చెప్పి நம்மாழ்வார் 10 పాసురాలు మంగళాశాసనం చేసిండు కదా తిరుక్కురుగూరుకు. ఆ మంగళాశాసనం చేసిన ఆ తిరుక్కురుగూరు దివ్యదేశమే తామిరవరం నది, ఆశ్చర్యమైన నది. చిన్నప్పుడంతా చిన్న ఒక సంచిలో 2 పంచలు పెట్టుకొని పోతాను. ఇంకా పెళ్లి ఇంత కాలేదు. పెళ్లి కాకముందు ఆ దివ్యదేశం పోయి అక్కడ పోయి సేవించాలి. 2 పంచలే, అది జోళ్ళ పై ఉంటారు, ఇట్లా తగిల్చుకొని అట్టు పోతా ఉంటాం అంతే. వేరే ఉండదు. ఆ స్వామి తిరుమని పెట్టి ఉంటుంది, పంచలు ఉంటుంది అంతే, వేరే ఉండదు. ఒక చెంబు ఉంటుంది, ఒక గ్లాస్ ఉంటుంది అంతే. అది ఎత్తుకొని పోతా ఉంటాను. పోతా ఉన్నప్పుడు పంచ ఉతుక్కోవాలి కదా, అక్కడ పోయి 10 రోజులు కావాలంటే ఆ తామిరవరం నదిలో సోపంతా వేయకూడదు. అట్లనే పంచలు పెట్టేమంటే తెల్లగా వచ్చేస్తుంది. ఏ నదిలో అలా ఉండదు. ఏ నదిలో ఉతికినా కూడా పంచలు తెల్లగా రాదు. అంత దీనికోసమే అక్కడ వాళ్ళంతా ఏం చేస్తారంటే నదికి వచ్చేస్తారు. అదేమో ఆ నీళ్ళు ఆ తీర్థం అట్లాంటి తీర్థం ఏమో, దాంట్లో ఉతికేమనుకోండి అట్లా మునిగి అట్లా ఎత్తేమంటేనే తెల్లగా అయిపోతుంది. ఏం స్వామి దాంట్లో అయినా సోపులు అయినా వేసి ఉంటారు, ఏముండదు. ఆ నది నీళ్ళకి అంత వైభవం. ఎందుకోసం చెప్తున్నంటే ఆ నది నీళ్ళు ఎక్కడ జరుగుతుంది, నేరుగా అక్కడ పక్కన తిరుచెందూరును ఒక క్షేత్రం, ఆ క్షేత్రంలో పోయి అక్కడ పోయి సముద్రంలో పోయి కలసద్ది అది నీళ్ళు. అప్పుడంటే అక్కడ తిరుచెందూరులో ఆ సముద్రంలో శంకర్ను ఒక మనిషి ఉంటాడు. శంకర్ అని. ఆ శంకర్ అంటే ఆయన ఎట్లా శంకు ఉంటుంది కదా, వలక్కై ఆడి ఇడక్కై శంఖం, కుడి చేతిలో చక్రం పట్టుకుంటాడు, ఎడం చేతిలో శంఖు పట్టుకుంటాడు కదా. ఆయన శంకర్ అనే ఒక మనిషి అంటే పెద్ద యోగ ప్రభావం ఉంది తెలిసిన వాడు. ఆయన ఏం చేశాడంటే శంకు రూపంలో వచ్చేసాడు. శంకు రూపంలో తీసుకొని రోజు సముద్రం నుంచి నేరుగా తామిరవరం నది దగ్గర వచ్చి ఎట్లా ఈత కొట్టుకొని వస్తాడు. సముద్రానికి తామిరవరం నదికి 2 కలుస్తుంది. ఆ కలిసిన తాను ఈత కొట్టుకొని వచ్చి నేరుగా తిరుక్కురుగూరుకు వచ్చి ఆ తిరుక్కురుగూరులో ఆ పెరుమాళని సేవించేసి రోజు పోతా ఉంటాడు. ఆ పెరుమాళని సేవించేసి రోజు పోతా ఉంటాడు. ఆ శంఖ రూపంలో ఉండే ఆ యోగ ప్రభావం ఉండే ఆ స్వామి వచ్చిన దాని వల్ల దానికి తిరుచంకని తురైని పేరు. తిరుచంకని తుర వంతన్ గురుగూరు వంచడగోపన్ చొల్లాయిరత్తుల్ అని చెప్పి పాసరాను. తిరుచంగని తురై, ఆ తిరుచంగని తురైలదా ఆళ్వార్కి తీర్థవారి ఉత్సవం జరగద్ది. ఎందుకు చెప్తా అంటే ఆ తిరుచంగని తురై, ఆ తిరుచంగని తురైన పేరు. అప్పుడు శంకు అంటే శంకర్, శంఖమంతా వచ్చి అక్కడ కలసద్దంట. అందువల్ల అది కాకుండా దానికి కురుగాపురి అని ఒక పేరు ఉండదు. కురుగాపురి అని ఒక పేరు ఉన్నది. దీంట్లో ఆ దివ్య దేశంలోనే ఒక యోగ ప్రభావం ఉండే ఒక స్వామి. ఆయన ఏం చేస్తాడు, పెద్ద యోగ. ఆయన పక్కన ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్కను కూర్చోంటది. ఆ కుక్క ఏం చేస్తుందంటే రోజు ఆ తామిరవరం నది ఉంటది కదా, ఆ నది పక్కనే కూర్చుంటే ఆ యోగ ప్రభావం ఉంటే ఆ స్వామి కూర్చుంటాడు. ఆ స్వామి పక్కన కుక్క ఉంటది. రోజు ఆ కుక్క ఏం చేస్తుందంటే నేరుగా ఆళ్వార్తి దగ్గర పోద్ది. అక్కడ ఎవరెవరు శ్రీ వైష్ణవంతో వచ్చింటారు కదా, వచ్చిన తర్వాత వాళ్ళు భోజనం చేస్తారు కదా, వాళ్ళు ఏదో తీసుకొచ్చి భోజనం చేస్తారు. ఆ భోజనం చేసిన మిగతా ఎంగిలి ఉంటది కదా, అదంతా కింద పడిపోయి ఉంటుంది. దానంతా భోజనం చేసి వచ్చి మళ్ళీ ఇదే యోగ ప్రభావం ఉండే ఆయన దగ్గర వచ్చి పండుకుంటుంది. ఈ ప్రకారం రోజు చేస్తా ఉంటుంది. ఈత కొట్టి ఆ పక్క పోవాల. తామిరవన్నికి ఈ పక్క ఉంటాడు, నదికి ఈ పక్క ఉంటుంది యోగ ప్రభావం ఉండే ఒక స్వామి. ఆ స్వామి దగ్గర ఆ కుక్క పండుకుంటుంది. ఆ కుక్క ఈత కొట్టుకొని అట్టపక్క పోయి ఆళ్వార్తి పోయి అక్కడ ఉండే అన్నమంతా భోజనం చేసి ఎవరు శ్రీ వైష్ణవాళ్ళ అన్నం మిగతా వాళ్ళు ఎంగిలి చేసి మిగతా కింద పడ్డ అన్నాన్ని కోణగం చైదశేరం తరువరేలు పుడిద వండే తది ఉచ్చిష్టం శుపావనం చెప్తుంది శాస్త్రం. అది భోజనం చేసి వచ్చి ఇక్కడ నుంచి పండుకుంటుంది. రోజు ఈ ప్రకారం చేస్తా ఉంది. ఒక రోజు ఏమైంది, అక్కడ పోయి భోజనం చేసేసింది. భోజనం చేసి తిరిగి రావాలి కదా, వచ్చినప్పుడు ఎల్ల వచ్చేసింది. పెద్ద వర్షం వచ్చింది ఏమో, ఎల్ల వచ్చేసింది. ఎల్లవల మధ్యలో ఇరుక్కునేసింది, కొట్టుకోబోతుంది. ప్రాణం పోయింది, కుక్కకి ప్రాణం పోయింది. ఈ యోగి ఉన్నాడే, యోగి ఆయన చూస్తున్నాడు. ఓ కుక్క ఈ మధ్యలో ఇరుక్కునేసిందే, కుక్కకి ఎల్లవల పోతుంది అని చూస్తే కుక్క ప్రాణం పోయి ఆ జ్యోతిష్ పైన పోతుంది.
ఆ జ్యోతిష్ పైన పోయి నేరు శ్రీవైకుండా పోతుందంట. ఈయన తెలుస్తుంది, ఈయనకి యోగ ప్రభావం అనేది తెలుస్తుంది. అప్పుడు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడంటే, ఈ కుక్కకి మోక్షం ఇస్తున్నావే నాకు ఇవ్వలేదా? ఈ కుక్కకి మోక్షం ఇస్తున్నావా నాకు ఇవ్వలేదా అంటాడు. ఆయన అడిగింది ఏం తెలుసా? ఎవరిని అడిగాడు? ఆ పొలింద నింద పిరాన్ని అడగల, ఆది పిరాన్ని అడగల, పెరుమాళ్ళని అడగల, ఎవరు ఆళ్వారు అడిగినారు. ఈ ఏంటిది ఈ కుక్కకి నా సంబంధం ఉండదు అని చేయలేదు, నాకు కుక్క సంబంధం ఉండాది అని చెప్పుకుంటే, కుక్క సంబంధం నాకు ఉండాది, నా సంబంధం కుక్కకి అక్కర్లేదు. ఏమిటి అది మోక్షానికి పోతుంది, నేను ఇంకా పోలేదు మోక్షం. అప్పుడు కుక్క సంబంధం నాకు ఉండదంటే, ఆళ్వారు తిన్న సంబంధం ఒక కుక్కకు ఉంటే కూడా ఆ కుక్క సంబంధం మనకు కావాలా మోక్షానికి. ఇది ఎవరు యోగి చెప్తున్నాడు. అంత వైభవం తిరుక్కురుగూరికి. అట్టాటి వైభవం ఎందుకంటే తిరుక్కురుగూరికి అంత వైభవం. ఆ కుక్కకి మోక్షం ఇస్తున్నావే, నేను ఏంటి అది ఆ సంబంధం నాకుండదా, నాకు ఇవ్వకూడదా? నేను ఎవరిని అడిగేది? ఆ పెరుమాళ్ళని అడగద్దా? అడగను కాదు, ఆడ పెరుమాళ్ళని అడగను కాదు, ఎవరిని అడగాల? నిన్నుదా అడగాల. నమ్మాళ్వారే చెడగోపరే నిన్నే కదా అడగాల. దీనికి ఒక శ్లోకమే ఉంటది. వాయికం కురుగు తిరువీధి ఎచ్చలై వారి ఉండ నాయకం పరమపదలాస్తాడు అంత నాయోడు ఇంత పేకం. నేను ఒక పిచ్చోడు, ఆ పిచ్చోడు నాకు ఈ ప్రకారం నీ పరమపద ఇస్తే ఎదురా నీ కష్టమా? కష్టమే లేదా? పెరుమాళ్ మరుగడం నాయకం పడిన కవిశల్లవంత జ్ఞాన తమిళ్ గడవే. నువ్వు పాసనం చేయించేవంటే, నమ్మాళ్వారు పాసనం చేయించే పెరుమాళ్ అక్కడే తలక ఆడిస్తా ఉంటాడు. చెన్నా జనా వెంట్రు మండు మొడలు తిరువేంగడత్తు ఈ ప్రకారం ఆడిస్తా ఉంటాడే. ఆ ప్రకారం ఉండే ఈ వైభవం ఆ తిరుక్కురుగూరుకున్నది. అందువల్లదా మాడ తిరుక్కురుగూరు పన్ను తిరుమడిసై మాడ తిరుక్కురుగూరు. అది మాత్రం కాదు, ఇంకా ఆ ఊరికి వైభవం ఏమంటే, ఈ ఏ దివ్యదేశం తీసుకున్నా కూడా మూల వరకుదా పాసన ఉంటుంది, ఉత్సవాలకు పాసన అంత ఉండవు. ఏ దివ్యదేశం తీసుకున్నా కూడా మూల వరకుదా పాసన ఉంటుంది. అయితే దీంట్లో మూలవర్లకి పాసనం ఉంటుంది, ఉత్సవర్లకి పాసనం ఉంటుంది. మొదట పాసనం మూలవర్లకి. నిன்ற ஆதிப்பிரான் ஒன்னும் தேவம் உலகம் உயிரும் மற்றும் 4వ పత్తు 10వ తిరువాయిమడి. కాలక్షేపం అయిపోయిన తర్వాత ఇదంతా కొంచెం రాసి పెట్టుకొని ఈ ప్రకారం స్వామి చెప్పాడు, అది మనం చూస్తాం అని చెప్పి చూస్తేమనుకో అట్లనే గుర్తు ఉంటుంది. కాలక్షేపం వినేశాం అని చెప్పితే అది అంత లాభం. ఎందుకంటే మనకు గుర్తు ఉండాలంటే కాలక్షేపం వినిన తర్వాత మళ్ళా పుస్తకం చూడాల. ఎవరు వినేటోళ్ళు చూడాల, వినేటోళ్ళు కాలక్షేపం వినిన తర్వాత పుస్తకం చూడాల, చెప్పేటోళ్ళు చెప్పక ముందు పుస్తకం చూడాలి. ఇది తేడా ఉన్నాయి. ఆ ప్రకారం దీంట్లో చూసేవంటే మొదట పాసనం నిன்ற ఆదిప్పిరాన్ నిర్గం అట్ర దైవం నాడుదిరే. ఆదిప్పిరాన్ చెప్పి మూలవర్లకు మంగళాచరణ చేశాడు. దాని తర్వాత లింగతిట్ట పురాణ తీరం శమనరం సాకీరం. ఆ పాసనంలో పొలింద నిండ పిరాన్ కండీరు ఒండ్రుం పొయ్యిల్లై పోట్రివినే. పొలింద నిండ పిరాన్ ఇది ఉత్సవర్లకి పేరు. అప్పుడు ఇద్దరికి మంగళాశాసనం. అప్పుడైతే మూలవర్లకి మంగళాశాసనం, ఉత్సవర్లకి మంగళాశాసనం. సామాన్యంగా దివ్య దేశంలో మూలవర్కు ఒకటే ఉంటుంది. దాని తర్వాత కురుగాపురిని ఆ దివ్య దేశం పేరు. తిరుక్కురుగు అని చెప్తున్నా, కురుగాపురి అని పేరు. ఎందుకంటే కురుగై అంటే బ్రహ్మ అక్కడ వచ్చి అర్చన చేశాడు. బ్రహ్మద ఆ స్థలాన్ని స్థాపించాడు. చతుర్ముఖుడు ఉంటాడు కదా, ఆ చతుర్ముఖుడుదా ఆ తిరుక్కురుగు. దివ్యదేశ వైభవం అనేది ఒక తని అనుభవం. దివ్యదేశం వైభవం అంటే చెప్పకుండా పోవచ్చు. ఒక్కొక్క దివ్య దేశానికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. అనుభవం చూడాలంటే ఒకటోటి ఒక్కొక్క కాలక్షేపం కావాల. అంత అనుభవం అంటే సింపుల్ గా చెప్పాలంటేనే అంత అనుభవం. దీంట్లో బ్రహ్మ కూడా వచ్చి ప్రార్థన చేసుకుంటాడు పెరుమాళ దగ్గర. ఇలా ఈ ప్రకారం అర్చన చేస్తాడు ఆ పెరుమాళని. అందువల్ల మద అర్చనం కురు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అర్చన చేయి కురు అంటే అప్పుడు కురుగైన ఒక పేరు వచ్చింది. కురు అంటే ఏంటంటే చెయ్యిని అర్థం. అందువల్ల కురుగై అని ఒక పేరు, కురుగాపురి అని ఒక పేరు, కురుగూర్ను ఒక పేరు. చెయ్యి అంటే ఇది కైంకర్యం చెయ్యాల. అందువల్ల ఆళ్వారు ఆ దివ్యదేశంలో అవతారం చేశాడు. తిరుక్కురుగూరు అంటేనే చాలా కైంకర్యం చెయ్యాల. ఆయన కైంకర్యం చేశాడు కదా, ఒకటా రెండా వాచా కైంకర్యం.
అంగడమై సైదాన్ మైబాల్. భాషా కైంకర్యం పూర్తిగా ఆవిర్భావం చేశాడు కదా, ఇది ఒకటి. రెండోది కురుగన్ను ఒక రాజు ఉన్నాడు కురుగన్ని. ఆ రాజు అక్కడ రాజ్య పరిపాలన చేసిన దానివల్ల దానికి కురుగాపురి అని పేరు. కురుగన్ అనే ఒక రాజు అక్కడ రాజ్య పరిపాలన చేసిన దానివల్ల కురుగాపురి అని పేరు. అది కాకుండా అక్కడ పక్కన అప్పన్ కోయిల్ని ఒక క్షేత్రం ఉండాలి. అక్కడ దాని అమ్మాళ్ళవారు అవతారం చేశాడు. అప్పన్ కోయిల్ అనే ఆ అప్పన్ కోయిల్ అవతారం చేసి ఉంటాడు. ఇప్పుడు కూడా ఉత్సవంలో ఒక రోజు నమ్మాళ్ళవారు అక్కడ వేంచేస్తాడు. వేంచేసి అక్కడ కన్నం తిరుక్కోవడం, అట్లనే కృష్ణుడుగా అక్కడ వేషం సమర్పిస్తారు. సో నమ్మాళ్ళవారు చాలా బాగుంటది. అంటే నమ్మాళ్ళవారి విగ్రహం ఇంత ఉంటది కదా, అట్లా దోగాడ కృష్ణుడుగా అక్కడ సమర్పిస్తారు. దోగాడ కృష్ణుడుగా అక్కడ శంకుపాలని పేరు. ఆ శంకుపాలు అక్కడ సమర్పిస్తారు. అదంతా అక్కడ జరగద్ది. అది కాకుండా ఇప్పుడు ఆయన అవతారం చేసి దగ్గర 5125 సంవత్సరాల పైన అయిపోయింది ఆళ్వారు అవతారం చేసి. ఈయనకి పరాంకుశన్ పేరు. పరకాలను తిరుమతి ఆళ్వారి పేరు. ఇది పరాంకుశన్ పేరు. పరాంకుశం అంటే ఏ మతంలో ఉండేటోళ్ళతో వచ్చారంటే వాళ్ళకంతా ఏం చేస్తారంటే ఈయన అంకుశం ఇస్తాడు. అంకుశం అంటే నీ మతం సరికాదు, చూడు శ్రీమన్నారాయణ పరదేవత నిండు ఆదిత్యరా నిక్క మట్ట దైవం నాడిదిరే అని చెప్పి ఈ ప్రకారం చెప్తారు. ఇదంతా తిరుక్కురుగూరుకున్న వైభవం ఇది. అది తిరుక్కురుగూరుకు. అది కాకుండా దాని తర్వాత నెక్స్ట్ శ్రీవిల్లిపుత్తూర్ మన్ను తిరుమழிచై మాడ తిరుక్కురుగూర్ మిన్ను పుగర్ విల్లుపుత్తూర్. విల్లుపుత్తూర్ అంటే వడపెరుం కోయిలుడయాన్. వడభద్రసాయి వడపెరుం కోయిలుడయాన్ పేరు ఆయనకి. ఆయన ఆస్థానం విల్లి ఖండన్ అనే ఇద్దరు. ఆ ఇద్దరు ఏం చేసంటే ఆ ఇద్దరు అక్కడ వచ్చి అడవి కదా ఆ కాలంలో ఇంకా ఊరే తీర్మానం అవ్వాల. అడవిగా ఉంది ఆ తావు. అడవిగా ఉన్నప్పుడు అడవిలో ఉండే జంతువులంతా మనం తీసుకోవాలని చెప్పి అక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేసింది, ఒక జంతువు ఖండన్ అనే ఒకని కొట్టేసింది. ప్రాణం పోయింది. విల్లి ఖండన్ ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి ఇక్కడ అడవిలో పోయి అక్కడ జంతువులంతా కొట్టాలని చెప్పి వచ్చారు. ఒక జంతువు ఖండన్ అనేది కొట్టేసింది. విల్లికి ఒకటే సమం అయిపోయింది, చాలా సమం అయిపోయింది. అప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చి నీకేం పడబాక, అశరీరంగా చెప్తాడు, నీకేం శ్రమ పడబాక, నువ్వు ఇక్కడే ఉండు నుంచిదే నీ పేర్లనే ఈ దేశం అనేది వస్తుంది. ఇక్కడ ఉండి చాలా కైంకర్యం చేయి, మంచి చేయి, అన్ని నీ పేర్లనే వచ్చని చెప్పి అప్పుడు ఊరిని స్థాపిస్తాడు. అందువల్ల విల్లి స్థాపిస్తున్న దానివి విల్లిపుత్తూర్. విల్లి స్థాపించిన దాని వల్ల ఆ ఊరిని విల్లిపుత్తూర్ని పేరు. శ్రీ అనేది శబ్దం ఎప్పుడు అన్నిటి శ్రీ వద్దది. అందువల్ల శ్రీ విల్లిపుత్తూర్ అని చెప్తారు. దాంట్లో అక్కడ ఎట్లా ఉంటారు, శయన తిరుక్కోకుండా పూర్తిగా నన్ను ఉంటాను, నన్ను రోజు వచ్చి సేవించి చెప్తాడు. అట్లా సంకల్పం చేసి అప్పుడు విల్లి స్థాపించిన తర్వాత శ్రీ విల్లిపుత్తూర్. పుత్తూర్ అంటే కొత్త ఊరిని అర్థం. శ్రీ విల్లిపుత్తూర్ మిన్ను పుగళ్ విల్లిపుత్తూర్ అని చెప్తాడు, కొత్త ఊరు. అయితే దీంట్లో అవతారం ఏమంటే పెరియాళ్వారు అవతారం చేసిన దానివల్ల విల్లిపుత్తూరుకు వైభవమా, విల్లి స్థాపించిన దానివల్ల విల్లిపుత్తూరు ఏంటంటే విల్లి స్థాపిస్తే కూడా పెరియాళ్వారు అవతారం చేశాడు కదా, అందువల్ల అక్కడ ఆశ్చర్యమనే ఊరు కూడా మాలిక. అది కాకుండా అక్కడ అకార ఉకార మకారంగా ఓంకారమే ఒక ఓంకారం ఉంటుంది కదా తిరుమంత్రంలో, అదా ప్రణవం. ప్రణవం నడిచి వస్తుందా, నడిచేంత రాదు. ప్రణవం నడిచి వచ్చినట్టు ఉంటుంది శ్రీవిల్లిపుత్తూరున్నాడు. ప్రణవం నడిచి వచ్చినట్టు ఉంటుంది శ్రీవిల్లిపుత్తూరున్నాడు. ఎట్లా స్వామి, ప్రణవానికి కాళ్ళు చేతులు ఉంటుందా, ఓంకారం కాళ్ళు చేతులు ఉంటుందా? కాళ్ళు చేతులు ఉంటే యథా ప్రకారమో ఆ ప్రకారం శ్రీవిల్లిపుత్తూరున్నాడు. అర్థం కాలేదు స్వామి. ప్రణవానికి కాళ్ళు చేతులు ఉంటుందంటే ఓంకారంలో ఏముంటుంది, అకార ఉకార మకారం ఉంటుందా? అదన ఓంకారం. ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు, ఊ పిరాటి, మా జీవాత్మ, ఈ మూడు ఉంటది కదా ఓంకారంలో.
ఈ మూడు అట్టే నడిచి ముగ్గురు నడిచి వస్తే ఎట్లా ఉంటుంది? సరే స్వామి, ప్రణవం నడసద్దా అంటే నడసద్ది. ఆ దివ్యదేశంలో వేరే ఏ దివ్యదేశం లేదు మూల స్థానంలో. అకార ఉకార మకారం ముగ్గురు మూల స్థానంలో ఉన్నారు. అకారం ఎవరు? శ్రీమన్నారాయణనే రంగమన్నారు. ఉకారం ఆండాల్ భూమి పిరాటి. మకారం గరుత్మంతుడు, ఆయన జీవాత్మ కదా, అది గరుత్మంతుడు. ఈ ముగ్గురు ఏక సింహాసనంలో ఉండే స్థలం ఏదంటే 108 ఒకటిదా వెనక లేదు. ఒక జీవాత్మ ఒక ఏక సింహాసనంలో ఉండాలంటే అది శ్రీవిల్లిపుత్తూరు ఒకటే. మీరు ఏ దివ్య దేశంగా చూడండి, ఆ దివ్య దేశంలో మూలస్థానంలో ఒక జీవాత్మ ఉంటాడంటే ఉండడు. జీవాత్మ ఉండొచ్చు. తిరుక్కురంగుడిలో నంబి సన్నది పక్కన ఒక చిన్న పీట వేసి ఉంటారు. ఎంబిరమానాలు అక్కడ కూర్చో ఉండాలని చెప్తారు. అయినా కూడా అది ఒకే సింహాసనంలో లేదు. అది సపరేట్, ఇది సపరేట్. అయితే ఇక్కడ ఏంటంటే శ్రీవిల్లిపుత్తూరులో ఏక సింహాసనం. మనం పోయి మూలవన్నీ సేవించాలంటేనే మధ్యలో రంగమన్నారు ఉంటారు, కుడి పక్క ఆండాలు ఉంటుంది, ఎడం పక్క గరుత్మంతుడు ఉంటాడు. అప్పుడు ఓంకారమే పూర్తిగా ఉండే దివ్యదేశం అంటే శ్రీవిల్లిపుత్తూరు. అందువల్ల ఆ శ్రీవిల్లిపుత్తూరుకి అంత వైభవం. అది కాకుండా మిన్నుపుగ విల్లిపుత్తూర్. ఎందుకంటే ఈ విల్లిపుత్తూరులో అవతారం చేసింది ఎవరు? ఎయింద పత్తిశారర్ ఎழிల్మారన్ పట్టర్వీరాన్. పట్టర్వీరా అంటే పెరియాళ్వార్ అవతారం చేసాడు. ఈయన జ్యేష్ఠ మాసం స్వాతి నక్షత్రంలో ఈయన అవతారం చేశాడు. జ్యేష్ఠ మాసం స్వాతి నక్షత్రంలో ఈయన అవతారం. గరుత్మంతుడు అంశం. అది కాకుండా స్వాతి నక్షత్రం అవతారం చేశాడు. అందువల్ల ఈ లోకం పూర్తిగా చాలా వైభవం. అందువల్లదా ఏంది మిన్నుపుగళ్ విల్లిపుత్తూర్. మిన్నుపుగళ్ ఈ లోకం శ్రీవిల్లిపుత్తూరు అంటేనే వైభవం. శ్రీవిల్లిపుత్తూరు అంటే వైభవం ఏంటంటే ఎక్కడ చూస్తేనో అక్కడ యశస్సు ఉంటుంది. యశస్సు అంటే అక్కడ ఎక్కడ చూసి తిరుమల కాప బాగా పలిచ్చని ఉంటుంది. శ్రీవిల్లిపుత్తూరు పోయిన అనుకోండి, ఎక్కడ చూసినా తిరుమల కాప ఉంటుంది. అది కాకుండా చాలా మంచోళ్ళు అక్కడ ఉంటారు. అది కాకుండా ఇంకోటి ఏం చేస్తా, తమిళనాడు గవర్నమెంట్ ఉంటుంది కదా, ఒక్కొక్క గవర్నమెంట్కి సింబల్ ఉంటుంది. దానికి ఆ సింబల్ ఏదంటే శ్రీవిల్లిపుత్తూరు గోపురం దా తమిళనాడు గవర్నమెంట్ సింబల్. దీనికన్నా వేరేం కావాలా? శ్రీవిల్లిపుత్తూరు గోపురం మీరు తమిళనాడు గవర్నమెంట్ వేసి గోపురం వేసి ఉంటారు. అది ఏం గోపురం తెలుసా? శ్రీవిల్లిపుత్తూరు గోపురం, వేరే ఏం కాదు. ఆ శ్రీవిల్లిపుత్తూరు దాని తర్వాత దానికన్నా పెద్ద గోపురం శ్రీరంగం గోపురం తర్వాత వచ్చింది. అయినా కూడా ఆ శ్రీవిల్లిపుత్తూరు గోపురం ప్రధానంగా పెట్టుకోవాలంటే ఎంత వైభవం శ్రీవిల్లిపుత్తూరుకి. అది కాకుండా రథం, శ్రీవిల్లిపుత్తూరు రథానికి సమానమైన రథమే లేదు. ఆ కాలంలో శ్రీవిల్లిపుత్తూరు రథం ఇప్పుడు జ్యేష్ఠ మాసం పూర్వ పాల్గొన నక్షత్రం ఆండాల్ అవతార దినం. దానికి ముందు రోజు ఆ రథంలో ఎక్కద్ది ఆండాల్ తల్లి. ఆ కాలంలో నేను చెప్పేది ఒక 100 సంవత్సరం ముందు. ఆ కాలంలో అంతా రథోత్సవం ఆండాలకి జరిగిందంటే తిరిగి రావటం అనేది ఒక నెలవద్దంట. తిరిగి రావటం అనేది ఒక నెలవద్ది. ఇప్పుడంతా శ్రమాలంతా లేదు. ఇప్పుడు బుల్డోజర్ పెట్టుకుంటారు. ఆ బుల్డోజర్ పెట్టుకుని అంత పెద్ద తేరు లోపలనే మనం ఒక్కొక్క గట్టిగా ఉంటే పైగా లోపలే పోవచ్చు. కేర్ లోపలనే అంత పైకి పోయేలాగా స్టెప్స్ అంతా పెట్టుంటారు, గట్లంతా పెట్టుంటారు. ఒక నెల రోజులు అండాలు రంగమంటే అక్కడే తేర్లు ఉంటారు కదా. రోజు ప్రసాదం సన్నిధికి వచ్చేది. ఆళ్వార్లు అర్చకరుల స్వామింతా దాని మీద ఎక్కెక్కి ఆరాధన చేసి అపరాధం చేస్తారు. మళ్ళీ నెలలకు వచ్చిన తర్వాత ఎన్నో తిరువాడి పూర్వం జీవిస్తారు. ఎందుకు చెప్తారంటే అంత వైభవం, రథానికి అంత వైభవం. శ్రీవిల్లిపుత్తూరు అంటే రథ వైభవం, శ్రీవిల్లిపుత్తూరు అంటే గోపురం. తమిళనాడు సింబలే శ్రీవిల్లిపుత్తూరు దానం. అది కాకుండా మధుర పట్టణంలో మొదల తిరుపల్లాండు సేవించిందే మధుర. శ్రీవిల్లిపుత్తూరు పక్కనదా మధుర. అప్పుడు మధురలుగా తిరుపల్లాండు సేవించారు. పల్లాండు మన గ్రంథమే 4000 దివ్య ప్రబంధన మొదల స్టార్ట్ చేసేది తిరుపల్లాండు కదా. అది
కూడల్ నగర్ అని చెప్పి ఆ మధురగా చేయించారు. దాంట్లో పెరియాడు వచ్చి ఈ వైభవం తిరువిల్లిపుత్తూరు వైభవం. అది కాకుండా ఈ లోకంలో మన్ను తిరుమణిషై మాడ తిరుక్కురుగూర్ మిన్ను పుగ విల్లిపుత్తూర్. అప్పుడు తిరుక్కురుగూర్ అనేది ఏంటి శ్రీనగర్యా తలంగల్. ఇప్పుడు వ్యాఖ్యానం వాసిస్తారు. வில்லிபுத்தூர் மேதினியில் பூமியிலே இந்த பூமியிலே ஸ்ரீநகரியாத தலங்களிலே ஆய்த்து ஸ்ரீமான்களான இவர்கள் அமர்ந்திருத்தது. அவர்கள் ஆர் என்னில் நன்னெறியோர் எய்ந்த பத்திசாரர். அதாவது நன்னெறி உண்டு ஆச்சார அபிமானம் அந்த மார்க்கத்திலே நிஷ்டராய் பழுதாகாத வழியை அறிந்து வேறா வெற்றி இருக்கும் மலர்களை பற்றி இருக்கும் அவர்கள் கனிகண்ணர் பெரும்புலியூர் அடிகள் போல்வார். இப்படி அனன்ய பிரிவுதரா அவர்களாலே பொருந்தி நின்று சேவிக்கப்படுகிற ஸ்ரீ பக்திசாரராகிய திருமேஷபிரான் அன்றிக்கே நன்னெறியோர் என்கிற இத்தை மற்ற ஆழ்வார்களும் கூட்டி అనిచందుకోమాం. ఇంతవరకు చూసేస్తాం. నన్నరియోర్ ఎంత పత్తిసారర్. ఇంతవరకు మనం చూసింది తిరుమణిష వైభవం చూసాము, తిరుక్కురుగూరు వైభవం చూసాము, శ్రీవిల్లిపుత్తూరు వైభవం చూసాము. ఇప్పుడు దీంట్లో నన్నరియోర్ ఎంత పత్తిసారర్. సరే స్వామి, ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరు ఉంటాము, శ్రీపెరుంబుదూరు ఉంటాము. శ్రీ అనే శబ్దం తిరు అనే ఒక శబ్దంగా శ్రీ తిరు అనే శబ్దంగా శ్రీ. ఇప్పుడు తిరుమల అంటాం కదా, తిరుమల అంటాం, తిరుపతి అంటాం. ఇదంతా ద్రావిడ భాష నుంచి వచ్చింది. తిరుపతి మన తెలుగులో మనం చెప్పుకుంటాము, అయితే ఆ పేరు పెట్టింది ద్రావిడ భాషనే. తిరుపతి, తిరుమల. ఇప్పుడు తిరుమల అనేది శ్రీమల కూడా చెప్పచ్చు, తప్పేం లేదు. అదే ప్రకారం ఎక్కడంతా శ్రీ ఉండదో అక్కడ తిరు వేసుకోవచ్చా? అలా ఉండదా స్వామి? శ్రీరంగం, దీన్ని తిరువరంగం చెప్పచ్చు, శ్రీరంగాన్ని తిరువరంగం చెప్పచ్చు. సరే స్వామి, శ్రీపెరుంబుదూర్, దీన్ని తిరుపెరుంబుదూర్ చెప్పచ్చా? చెప్పకూడదు. శ్రీవిల్లిపుత్తూర్, దీన్ని తిరువిల్లిపుత్తూర్ చెప్పచ్చా? చెప్పకూడదు. మరి తిరువరంగం మాత్రం చెప్తున్నారా? చెప్పచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రకారం ఒక మాట వచ్చింది. శ్రీవిల్లిపుత్తూర్ని శ్రీ అనే శబ్దం సంస్కృత భాష, మన ద్రావిడ భాషలో తిరు పెట్టుకుంటామంటే పెట్టకూడదు. తిరు అంటే పిరాటి, విల్లిపుత్తూర్ అని వచ్చిందంటే ఇల్లి అంటే లేదని అర్థం, పిరాటి లేని ఊరిని వస్తుంది. అందువల్ల శ్రీవిల్లిపుత్తూరుగా పెట్టుకోవాలన్నా కానీ శ్రీపెరుంబుదూరుగా పెట్టుకోవాలన్నా కానీ అయితే తిరువరంగం పెట్టుకోవచ్చు. అరంగం అంటే నాట్యం ఆడే ఒక స్థావుకు అరంగంని పేరు. ఆ నాట్యం తిరువరంగంగా ఉండొచ్చు, శ్రీరంగంగా ఉండొచ్చు. అందువల్ల ఆండాలు అవతారం చేసిన ఊరు ఏంటి? శ్రీవిల్లిపుత్తూరు అని చెప్పి. శ్రీవిల్లిపుత్తూరు తిరుపతిలో ఉండదు. తిరువరంగం ఉండొచ్చు, శ్రీరంగంగా ఉండొచ్చు. ఎందుకు చెప్తారంటే అప్పుడు ఈ ప్రకారం దీంట్లో ద్రావిడ భాషలు తీసుకొస్తే అది సరిగా రాదు. సంస్కృత భాష యథా ప్రకారం ఉందో ఆ ప్రకారం తెలియాడ. ఇప్పుడు శ్రీవిల్లిపుత్తూరులో అవతారం చేశాడు, తిరునగర్లో అవతారం, తిరుమేష అవతారం చేశాడు కదా, దీన్ని ఓను శ్రీ చేసుకోవచ్చు. అటైతే ఆళ్వార్లు అందరూ శ్రీమానులు. శ్రీమానుడు అంటే శ్రీమానుగా అవతారం చేశాడు. అటైతే ఎవరంతా నన్నెరియోర్ ఎయింద పత్తిసారర్. దీనిలో చూడండి, మిన్ను పుగళ్ విల్లిపుత్తూర్ మేదినిயில் ఇంతవరకు మనం చూసేసాము. ఇప్పుడు నన్నెరియోర్ ఎయింద పత్తిసారర్ ఎహిల్మారన్ పట్టర్బిరాన్ అని చెప్తారు కదా. దీంట్లో 3 వైభవాలు చెప్తున్నారు. నన్నెరియోర్ పత్తిసారర్, నన్నెరియోర్ మారన్, నన్నెరియోర్ పట్టర్బిరాన్. ఈ 3 వైభవాలు చెప్పుకోవచ్చు. నన్నెరియోర్ అంటే ఏంది? నెరి అంటే ఏంది? నన్నెరి అంటే ఏంది? నన్నెరియోర్ ఎయింద పత్తిసారర్. నన్నెరియోర్ ఉండేటోళ్ళు ఎవరు స్వామి? అటైతే నెరి అంటే ఏంది? నన్నెరి అంటే ఏంది? నెరి అంటే భగవద్ అనుభవం ఉండేటోళ్ళు, భగవంతుడి మీద ప్రీతిగా ఉండేటోళ్ళు నెరి. నన్నెరి అంటే ఆచార్య అభిమానం ఉండేటోళ్ళకి నన్నెరి అని పేరు. ఆచార్య అభిమానం. నన్నెరియోర్ ఎయింద పత్తిసారర్, మంచి నెరి, మంచి స్థితిలో ఉంటారంట.
అప్పటేమి ఆచార్య అభిమాన నిట్టరుగలకి ఏం పేరు? వాళ్ళతో కలిసి ఉండేటువంటి నన్నెరి అని పేరు. అది ఎవరు స్వామి? ఆచార్య అభిమానం ఉండే ఒక స్థితిలో ఉండేటోడు తిరుమేషి ఆళ్వార్. ఆయన ఆచార్య అభిమానం ఆయనకు ఉండేది, ఆయన లేదు. ఈయన్ని ఆచార్యుడిగా ఎత్తుకున్నాడు కనికన్నన్ పెరుంబులూరు అడిగల్ని. అందువల్ల ఈయన నన్నెరియోర్. నన్నెరి అంటే ఆచార్య అభిమానం. పెరుమాళ్ తిరువడిని పట్టుకునేది కన్నా ఆచార్యుడు తిరువడి పట్టుకున్నామంటే మోక్షం మనకు నిశ్చయంగా దొరకద్ది. ఎందుకంటే అందువల్ల నెరి నన్నెరి. నన్నెరి అంటే ఆచార్య తిరువడి పట్టుకున్న వాళ్ళకి నన్నెరి అని పేరు. ఇప్పుడు స్వామి మనవాళ్ళ మామిడి చెప్పింది ఏంటంటే ఎయింద పత్తిశారర్ అనే తిరుమేషి ఆళ్వార్ ఆయన ఆచార్యుడు, ఎడిల్మారన్ ఆయన ఆచార్యుడు, పట్టర్బిరాన్ ఆయన ఆచార్యుడు. వీళ్ళు ముగ్గురికి శిష్యులు ఉంటారు. అట్లాంటి శిష్యుల్ని పట్టుకునే పత్తిశారర్, మారన్, పట్టర్బిరాన్ అర్థం. అందువల్ల వీళ్ళు ఆచార్యుడుగా ఉండుకొని శిష్యుల్ని బాగా దిద్దుబాటు చేసిన దానివల్ల నన్నెరియోర్. అటంటే ఆచార్య అభిమానమే ఉత్తారకం అని ఉండేటోళ్ళు నన్నెరియోర్. భగవంతుడు అభిమానమే ఉత్తారం ఉండేటోళ్ళు నెరియోర్. కొంచెం ద్రావిడ భాష ఇది. అయితే తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. నన్నెరియోర్ అంటే ఏమి, నెరియోర్ అంటే ఏమి అంటే, నెరి అంటే ఏంది? ఒక ఉపాయం, మంచి ఉపాయం. దాని అన్నెరికి ఉండే అర్థం. నెరి అంటే ఉపాయం. సరే, మంచి ఉపాయం. నన్నెరి అంటే మంచి ఉపాయం, నెరి అంటే ఉపాయం. ఉపాయం భగవంతుని పట్టుకుంటే భగవంతుడి ఉపాయం. స్వామి నాకు మోక్షం దొరకద్దా? దొరకదా? దొరకద్ది. అయితే సందేహం ఎందుకు స్వామి అని స్వతంత్రుడు. ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు, ఇంకా డిలే చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆయన అడగను వద్దే, అడగను కాదు. సరే స్వామి, నన్నెరి మంచి ఉపాయం పట్టేశాను. మంచి ఉపాయం ఆచార్య అభిమానమే ఉత్తారకం ఉంటావు కదా, అది మంచి ఉపాయం. ఆయన అప్పుడు ఆచార్యను పట్టాను, నాకు దొరకద్దా? తప్పకుండా దొరకదు, తప్పకుండా దొరకద్ది. ఏడు స్వామి, భగవంతుడు తిరువడి పట్టుకుంటే దొరకద్ది, దొరకచ్చు, సందేహం, డిలే అవ్వచ్చు, ఆలస్యం అవ్వచ్చు అని చెప్పారు. ఇచ్చేది అయినా కదా. అదే ఆచార్య తిరువడి పట్టుకుంటే వెంటనే మీ మాటనే వెంటనే వస్తుంది, తప్పకుండా దొరకద్ది అని చెప్తున్నారే. ఇప్పుడు ఆచార అభిమానం ఉంటేనో భగవంతుడే కదా ఇయ్యాలా, భగవంతుడి అభిమానం ఉంటేనో భగవంతుడే కదా ఇయ్యాలా. అంటే ఆచార్యును చూసి ఇచ్చేటప్పుడు ఆయన ఏం ఆలోచిస్తాడు, వెంటనే చేస్తాడు. ఆయన్ను చూసేటప్పుడు ఆలోచిస్తాడు. ఆయన స్వతంత్రుడు, నాకు ఎందుకు ఇవ్వాలా ఈయన ఇంత పాపం చేయడు అని చెప్పి. ఆచార్యుడు చూసినప్పుడు మనల్ని చూడు, ఆచార్యుడు చూస్తాడు, ఓ ఇతర రికమెండేషన్ చూస్తాడు. అందువల్ల అప్పుడు సందేహం లేకుండా తప్పకుండా దొరుకుద్ది. కానీ ఆచార్యుడికి ఇప్పుడు ఈ స్వతంత్ర భావం లేదంటే లేదు. ఆచార్యుడు పరతంత్రుడు. స్వతంత్రుడుగా ఉంటేదా మనకి సందేహాలు వస్తుంది. స్వతంత్రుడుగా ఉంటేనే మనకి ఎక్కువ సందేహాలు వస్తుంది. స్వామి దొరకద్దు దొరకదు దొరకద్దు దొరకదు అన్నీ పెట్టుకుంటాం సందేహాలన్నీ. అదే ఈ ఆచార్యుడు దగ్గర పోతుంటే వాడు పరతంత్రుడు కదా, అందువల్ల సందేహం లేకుండా పోద్ది. అప్పుడు అందువల్ల తప్పకుండా ఇస్తాడు. ఇది మనకి నమ్మకం. సరే, ఆచార అభిమానం నెట్టేనే ఉండదు. ఎవరు ముగ్గురికి శిష్యులు ఉన్నారు. భక్తిశారర్ అనే తిరుమేషి ఆళ్వారి శిష్యులు ఉన్నారు, ఎడిల్మార్ అనే నమ్మాళ్వారికి శిష్యులు ఉన్నారు, పట్టర్బిరానికి శిష్యులు ఉన్నారు. ఏంటంటే ఇది భగవద్ అభిమానం అనేది పాడయ్యేదానికి ఛాన్సెస్ ఉండాలి. పాడవకుండే ఉండే అభిమానం ఏంటంటే ఆచార అభిమానం. పాడైపోతుంటే మన నాశనం అయిపోతున్న అర్థం కాదు. అక్కడ పాడయ్యేదంటే మోక్షం దొరకచ్చు, దొరకకుండా పోవచ్చు, అది పాడేది. అయితే ఆచార్యం ఉంటే తప్పకుండా దొరుకుతుంది. ఇది ఎక్కడ చెప్తున్నా అంటే త్రిలోకాచారి శ్రీవచన భూషణ పూర్తిగా చెప్తాడు. ఇదిదా నన్నెరియోర్. ఈ నన్నెరి శబ్దం చాలా ముఖ్యం దీంట్లో. అదిదా ఆచార విమోదం. నన్నెరియోర్ ఏంత భక్తిచారు. అప్పుడు నన్నెరియోర్ మార్గంలో ఎవరు నిలబడి ఉన్నారో
వాళ్ళకంతా తప్పకుండా మోక్షం దొరుకుద్ది. నన్నెరియోర్ మార్గం అటైతే ఆచార్య అభిమాన మార్గంలో ఎవరు నిలబడి ఉన్నారో వాళ్ళకంటే మోక్షం తప్పకుండా దొరుకుద్ది. దీన్ని శాస్త్రమే ఏం చెప్తుంది సార్? పశుర్ మనుష్య పక్షివాన్. పశుర్ మనుష్య పక్షివాన్. పక్షియో పశువో మనిషియో ఎవరైతేనూ ఒక పరమ భాగవతుడిని ఎవరు పట్టుకున్నారో ఆ భాగవతుడు అభిమానం వల్ల అది పశువుగా ఉండొచ్చు, పక్షిగా ఉండొచ్చు, మనిషిగా ఉండొచ్చు. ఆ ఆచార్య తిరుడు వైభవం వల్ల అతను మోక్షానికి పోతాడు. చెప్పింది శాస్త్రమే చెప్పింది. పశురు మనిషి పక్షివా అని చెప్పి. అటైతే ఆచార్య అభిమానం ఉంటే ఆ ఆచార్య అభిమానం వల్ల పక్షి కానీ, పక్షి అంటే ఏమి? అదొక జంతు కదా, పైకి అట్నే ఆకాశ మార్గంలో పోయేది. పక్షి కానీ, పశువు 4 కాళ్ళు. పశువు అంటే దీంట్లో అన్ని మృగాలు పెట్టుకోవచ్చు. పశువు, పక్షి, మనుషులు 2 కాళ్ళు ఉండేటోళ్ళు. వీళ్ళంతా ఎట్లాంటిది? ఆ ఆచార్య సంబంధం ఉందంటే ఆశ్చర్యమైన విష్ణు పరపదాన్ని పోతారు అని చెప్తారు. దీన్ని ఎక్కడ చెప్తుందంటే తిరుమీషియాళ్వారి పాసరం ఒకటి, వేరాగ ఏత్తి ఇరుప్పార్థవం. ఈ శ్రీవచన భూషణంలో ఈ పాసురాన్ని ఎత్తింది. ఈ పాసురానికనే ఒక సూత్రం పెట్టాడు స్వామి త్రిలోకాచార్యుడు. వేరాగ ఏత్తి ఇరుప్పార్థవం. అటైతే నరసింహ పెరుమాళ్ళని సేవిస్తారు కదా, ఆ శ్రీమన్నారాయణని, నరసింహని ఎవరంతా స్తోత్రం చేస్తారో ఆ స్తోత్రం చేసే నరసింహని కన్నా ఆ స్తోత్రం చేసే ఆ భాగవతులు ఉంటారు కదా, భాగవతులు, ఆ భాగవతుల్ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళు నరసింహని స్తోత్రం చేసేటోడి కన్నా ఆ భాగవతుల్ని స్తోత్రం చేసేటోళ్ళు చాలా గొప్పోడు. ఎవరు? తిరుమేషియాళ్వారు చెప్తున్నారు. తిరుమేషియాళ్వారు వేరాగ ఏత్తిగిరిప్పాఠవం. తిరుమేషియాళ్వారు ఇది ప్రకారం చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఇంకా గొప్పోడంట. నారాయణ స్తోత్రం చేయటానికన్నా ఇంత ఎక్కడ చెప్తుంది? నన్నెరియోర్. ఆ శబ్దానికి ఉండే అర్థం మనం చూస్తున్నాము. శ్రీమన్నారాయణ స్తోత్రం చేసేదని కన్నా శ్రీమన్నారాయణ ఎవరు స్తోత్రం చేస్తారో ఆ భాగవతుని ఎవరు స్తోత్రం చేస్తాడో అతనికి వైభవం ఎక్కువ. అప్పుడంటే అర్థ ఆచార అభిమానమే ఉత్తారణ అంటాడు. ఇప్పుడు తిరుమేషి జగన్నాథ పెరుమాళ్, ఆ జగన్నాథ పెరుమాళ్ళని ఎవరు తిరువడి పట్టుకుంటారో దానికన్నా తిరుమేషి ఆళ్వార్ తిరువడి ఎవరు పట్టుకుంటారో వాళ్ళుదా నన్నెరియోర్. ఇప్పుడు తిరుమేషి ఆళ్వార్ తిరువడి పట్టుకున్నాళ్ళు నన్నెరియోర్, நம்மாழ்வார் తిరువడి పట్టుకున్నోళ్ళు నన్నెరియోర్, పట్టర్బిరాని పెరియాళ్వార్ తిరువడి పట్టుకున్నోడు నన్నెరియోర్. ఇప్పుడు మీకు అర్థమైపోతే తిరుమేషి ఆళ్వార్ తిరువడి పట్టుకున్నాడు ఎవరు తెలుసా? కనికన్నన్. దాని తర్వాత ఇంకోరు పెరుంపులియూరు అడిగల్ని ఒక ఆయన. ఈ చరిత్రను చెప్తాను. కనికన్నన్, పెరుంపులియూరు అడిగల్ని పేరు. మొదలు తిరుమేషి పూర్తి చేస్తాము, దాని తర్వాత నమ్మాళ్వారికి వస్తాం, దాని తర్వాత పెరియాళ్వారికి వస్తాం. ఇప్పుడు నన్నెరియోర్ ఏంద పత్తిశారర్. ఏంద ఉంటుంది కదా, అద్ద విశేషణం. పత్తిశారర్ అనే శబ్దం తిరుమేషి ఆళ్వార్ చెప్తుంది. ఈ పత్తిశారర్ అనే పేరే శివుడు ఇచ్చేవాడు మనం చూసాము. ఈ చరిత్ర ముందు మనం చూస్తున్నాము. తిరుమేషి ఆళ్వారికి పత్తిశారర్ అనే పేరే, ఓ విష్ణు భక్తులు ఇంత నేతమా నీకు అని చెప్పి పత్తిశారని పేరు ఇచ్చాడు. అదే పత్తిశార పేరు ఇక్కడ స్వామి మడవాళ్ళ పెట్టేశాడు. ఏందంటే ఆయనకి అంత వైభవం ఉంటారు. ఏ వైభవం స్వామి అంటే శిష్యుడికి అంత మంచి శిష్యుడు ఉంటారు. 2 శిష్యులు ప్రధానంగా ఉండింది తిరుమేషి ఆళ్వారికి. ఒకటి కనికన్నన్, ఇంకోడు ఎవరు? పెరుంపులియూరు అడిగారు. తిరుమేషి ఆళ్వార్ తిరుక్కుడందై అనే దివిదేశం పోతున్నారు. ఇప్పుడు కుంభకోణం చెప్తున్నాం కదా, అదా తిరుక్కుడందై. ఆ దివ్యదేశం పోతున్నారు. పోతా ఉన్నప్పుడు అప్పుడు పెరుంపులియూర్ అనే ఒక దివ్యదేశం, చిన్న క్షేత్రం, అది ఒక గ్రామం. ఆ గ్రామంలో పూర్తిగా యాగాలన్నీ చేస్తున్నారు. యాగాలని చేస్తా ఉన్నప్పుడు అగ్రపూజ ఇయ్యాల. అంటే అగ్రపూజ అంటే మొదట మర్యాద పూర్తి అయిపోయిందంటే ఆ ఫలితాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద స్వామికి ఇవ్వాలి కదా.
అగ్రపూజ ఇవ్వాలా, ఎవరికి ఇచ్చేది అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. అప్పుడు తిరుమేశ్వర ఆ పక్క వచ్చారు, ఈయనకి ఇవ్వాలని చెప్పి చెప్పారు. అందరూ ఎదిరించేశారు. తిరుమేశ్వర ఎవరినే తెలవదు, ఏ జాతినే తెలవదు, ఆయనకి ఇది తీసుకునే యోగ్యత ఉండదని కూడా తెలవదు. అట్లా ఉన్నప్పుడు ఆయనకి పోయి ఇది ఇవ్వచ్చా అని చెప్పి అందరూ ఆక్షేపించారు. అప్పుడు పెరుంపులియూరు అడిగల్ అని ఒక స్వామి, ఆ ఊర్లో ఆయనకి పేరే ఇది, ఆ ఊరు పేరు పెరుంపులియూరుని పేరు. ఆ పెరుంపులియూరు అడిగల్ని ఒక స్వామి, ఆ స్వామిగా చెప్తారు, ఈయనకిదా ఇవ్వాలా, వేరే ఎవరికి ఇవ్వకూడదు, ఈయన సామాన్య మనిషి కాదు, ఈయన ఆళ్వారు సామాన్యం కాదని చెప్పి అప్పుడు ఆయన ఆచార్యం చేసుకుంటాడు కదా, అదిదా నన్నెరియోర్. అంటే ఈయనకి ఏదో ఒక తగ్గు రకంలో అవతారం చేసేవాడు అని చెప్పి, కులంలో అవతారం చేసాడని చెప్పి అందరూ క్షీణించుకుంటారు. ఈయన ఆ ప్రకారం ఉంటాడు. అందువల్ల ఈయనకి ఇవ్వకూడదని చెప్పి అక్కడ బ్రాహ్మణులు చెప్పను. అప్పుడు పెరుంపురుడు అడిగితే ఈయనకిదా ఇవ్వాలని చెప్పాడు కదా, ఇచ్చేశారు. ఆ ప్రకారం అప్పుడు ఆయన ఏం చేశాడు, అందువల్ల ఏనూరు పెరుంపురుగూరు అడిగారు నన్నడియోరు. భగవంతుడి దగ్గర అతిమాత్ర ప్రావణ్యం కన్నా భాగవతుడి దగ్గర అతిమాత్ర ప్రావణ్యం ఉండాల. అందువల్ల తిరుమేషి ఆళ్వార్ భగవద్ అనుభవం పూర్తిగా తీసుకున్నాడు. అయినా కూడా ఆ తిరుమేషి ఆళ్వార్ అనుభవాన్ని పూర్తిగా చూసింది ఎవరంటే పెరుంపులియూరు అడిగల్ అని చెప్పారు. ఇది ఒక చరిత్రం. అందువల్ల అప్పుడు నన్నరియోర్ మొదట ఎవరు, పెరుంపులియూరు అడిగల్. అప్పుడు తిరుమేషి ఆళ్వార్ని ఆచార్యకి తీసుకొని ఆయన తిరువడి తప్ప వేరే ఏం గతి లేదా ఉండేతుడు పెరుంపులియూరు అడిగల్. ఇంకోటి కనికన్నన్. ఆ కనికన్నన్ అనే ఒక స్వామి తిరుమేషి ఆళ్వార్ శిష్యుడు. ఆయన ఆళ్వార్కి చాలా దగ్గరికి ఉంటాడు, ఎప్పుడు ఆళ్వార్నే ఉంటాడు. ఈయన తిరువెక్కావ్ అనే ఒక దివ్యదేశం, ఆ దివ్యదేశంలో ఉన్నాడు. దివ్యదేశంలో ఉన్నప్పుడు ఆ దివ్యదేశంలో రాజు, ఆ రాజు ఏం చేశాడు, కనికన్నన్ ఏదో కవిలంతా పాడాడంటే కొంచెం ముసలోడుగా ఉంటారు అనుకుంటుంది, వాళ్ళంతా కొంచెం యంగ్స్టర్గా అయిపోతారంట. వాళ్ళకి 70 సంవత్సరాలు ఉంది అనుకోండి రాజుకి, అప్పుడు ఏమి ఈయన పాట పాడితే 25 సంవత్సరాలుగా అయిపోద్దంట. అందువల్ల ఆ రాజు ఏం చేశాడు, ఈయన నిర్బంధనం చేశాడు కనికన్నన్ని. నిర్బంధనం చేసి నువ్వు నా మీద పాట పాడు, నా మీద నువ్వు బాగా పాట పాడతావు కదా, నా మీద పాట పాడు అని చెప్పి నిర్బంధం చేశాడు. చేసిన తర్వాత ఆయన ఏం చెప్పేశాడు, నేను మనుషులంతా పాడను, భగవంతుడైనా పాడను, నా ఆళ్వార్ తిరుమేషి ఆళ్వార్ తప్ప వేరే ఎవరిని పాడనని చెప్పేశాడు. కోపం వచ్చేసింది రాజుకి. అంటే మీ ఆచారాన్ని తీసుకురా, ఆయన పాడని చెప్పాడు. తిరుమేషి ఆళ్వార్ని తీసుకొచ్చి ఆయన పాడని చెప్పాడు. ఆయన ఏం చెప్పేశాడు, అదంతా కాదు, నేను భగవంతుడు శ్రీమన్నారాయణ చెప్పడం వేరే ఎవరిని, మనుషుల్ని నా నోటి పర్వాయికొండు మాయడం పాత వల్ల కవియే నల్లే. ఆళ్వార్ నమ్మాళ్వారు చెప్తున్నాడు 3:9 తిరువాళ్మీళ్ళు సొన్నాల్ విరోధం ఇది ఆగిలం సొల్లువన్ కేన్మినో అనే ఒక పథకంలో ఇది చెప్తున్నాను. వాయుకొండు మాయడం, ఈ నోటి తెరిచి ఒక మనిషిని నేను పాడతానా, పాడని అని నమ్మాళ్వారు చెప్పాడు. అదే మాట ఎవరు చెప్తున్నారు, తిరుమేశ్వరవారు చెప్తున్నాడు, నేను మనిషినంతా నేను పాడేదే లేదన్నాడు. కోపం వచ్చేసింది. ఓ ఈ కనికన్నందనే నన్ను పాడి ఉంటే నాకు యంగ్స్టర్గా అయిపోయి ఉంటానే, ఈ నన్ను పాడలేదే, ఇంకెందుకు ఈ రాజ్యంలో ఈయన ఉండేది, పో, ఈ రాజ్యంలో ఉండకూడదు, పో, రాజ్యానికి బయట పో అని చెప్పేశాడు. కనికన్నన్ బయట పో అని చెప్పిన తర్వాత బయట పోయి కావాలి కదా, రాజు ఆజ్ఞ ఇచ్చేశాడు. ఆ ఆజ్ఞా ప్రకారం ఆ కనికన్నన్ అనే స్వామి తిరుమేషి ఆళ్వార్ శిష్యుడు, ప్రధాన శిష్యుడు, ఆయన ఏం చేశాడు, ఫోన్ స్టార్ట్ చేశాడు. పోతున్నాడు. తిరుమేషి ఆళ్వార్ చేశాడు, నా శిష్యుడు పోతున్నా అంటే నాకేం పని ఇక్కడ, నాకేం పని లేదు, నాకు నా శిష్యుడు ప్రాధాన్యం, అదే నాకు ప్రధానం అని చెప్పి నేను ఆ శిష్యుడితో కూడా పోతా అని చెప్పి ఆయన అన్న తీసుకున్నాడు. ఆయనతో కూడా పోయేందుకు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఇటు తిరిగి చూశాడు. పెరుమాళ్ళని చూశాడు. నేనే పోతున్నాను, నువ్వు ఎందుకు ఉన్నావు,
పెరుమాళ్ళను చూసి ఈ మాట అడుగుతున్నాడు. ఎవరు అడిగింది? ఎవరు? తిరుమేషి ఆళ్వారు. నేను పోతున్నాను, నా శిష్యుడు కనికన్నన్ ముందు పోతున్నాడు కదా, పోయిన దానివల్ల నేను పోతున్నాను. నేను పోయిన తర్వాత నాతో కూడా నువ్వు రావాల్సిందే కదా, నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? రా. దానికి ఒక పాసురమే ఉండాలి. కనికన్నన్ పోగిన్றான் காமரு பூங்கட்சி மணிவண்ணா துணுவுடைய சன்னாப்புலவனும் போகின்றேன், நீ உன் పైనాగపాయ సురుట్టికొల్. కనికన్నుడు పోతున్నాడు. కామరు పూంకచ్చి మణివన్న, ఈ కంచిలో ఉండే తిరువెక్కాల ఉండే మణివన్న, నేను బాగా కవి చాతుర్యం ఉండే నేను కూడా పోతున్నాను. అయితే నువ్వేం చేయాలి తెలిసిన? నువ్వు పడక ఉంటది కదా, నీ పడక ఏంది? మనకింత పడక చాప వేసుకొని పండుకుంటాం. ఇప్పుడు బెడ్ అంతా వచ్చేసింది రండి. అప్పుడు ఆ బెడ్ ఎప్పుడు మన ఆయనకి పడక ఏమి? పెరుమాళికి పడక ఆదిశేషుడు. నీ పడకని చుట్టుకొని చేతులు పెట్టుకుంటూ వస్తా ఉంటాడు. ఆయన ఏం చేశాడు? లేచేసాడు, పడకను చుట్టుకున్నాడు. పెరుమాళతో కూడా వెనకాల పోతున్నాడు. ముందు కనికనని పోతున్నాడు, వెనకాల తిరుమేషి ఆడవ పోతున్నాడు. దాని వెనకాల ఎవరు? పెరుమాళ్ పోతున్నాడు. పెరుమాళ్ ముగ్గురు. దానికి ఈ పెరుమాళుకుదా యథోత్తకారి సన్నది అనే పేరు. ఆశ్చర్యమైన సన్నది. మీరు కంచికి వచ్చారంటే అక్కడ కంచిలో 2 రోజులు 3 రోజులు ఉండాలి. 13 దివ్యదేశాలు. ఇదంతా కొంచెం ఏది బాగున్నప్పుడే సేవించేయాల. ఏది కొంచెం తగ్గిపోయింది అనుకోండి, దాని తర్వాత శరీరం మనకి హెల్ప్ చేయదు. దాన్ని పర్మిట్ ఇస్తుంది. ఎక్కడ నీకు కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు దగ్గర 40 ఏటికి ముందే నీ పోవాలి. అది కిలరొడిలమై కెడువదన్ముండం వలరొళిమాయోన్ మరివియ పోయిని చెప్పి స్వామి నమ్మాళ్వారు అనుగ్రహించారు. 2:10 తిరువామీడు. కిలరొళి ఇలమై కెడువదన్ముండం. నువ్వు యంగ్స్టర్ గా ఉండేటప్పుడు పోయి ఒక్కొక్క దివ్యదేశం సేవించేసి అంటాడు. ఎందుకోసం చెప్తున్నా అంటే, ఆ దివ్యదేశంతో సేవించాలంటే మనం కొంచెం 40 ఏజ్లు ఉన్నట్టు వచ్చేయాల. వచ్చేసి మాకు భాష తెలవదని అనుకునే వద్దు. కంచిలో చాలా మందిని తెలుగు వాళ్ళు ఉన్నారు. నువ్వు దివ్య దేశం సేవించేది వచ్చేసాను అనుకుని అభిప్రాయం వచ్చేయంటే భగవంతుడే నీకు అన్ని అభిప్రాయం చేస్తాడు, అన్ని తీసేస్తాడు. ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకోసం? అప్పుడు ఆయన ముందు కనికన్నన్, తర్వాత తిరుమేషి ఆళ్వార్, తర్వాత పెరుమాళ్ ముగ్గురు పోతున్నారు. ఎట్లా? రాముడు అడవికి పొమ్మని చెప్పింది కైకేయి. పోయేటప్పుడు ముందు రాముడు పోయాడు, తర్వాత సీత, దాని వెనకాల లక్ష్మణుడు అని చెప్పారు కదా. ఈ ప్రకారం ఇక్కడ పోయి అక్కడ జరిగింది. ముందు పెరుమాళ్ళు, తర్వాత పిరాటి, తర్వాత జీవాత్మ అనే లక్ష్మణుడు. ఇక్కడ ఎట్లంటే ముందు కనికన్నన్ జీవాత్మ శిష్యుడు కనికన్నన్ పోతున్నాడు. దాని తర్వాత ఆ కనికన్నకు ఆచారుగా ఉండే తిరుమేషి ఆళ్వారు పోతున్నారు. కడానదా పెరుమాళ్ వస్తున్నారు. ఆచార అభిమానం. ఇప్పుడు భగవత్ సంబంధం అంటే ముందు పెరుమాళ్ వచ్చేస్తాడు. ఆచార్య సంబంధం అంటే పెరుమాళ్ లాస్ట్లో ఉంటాడు. అప్పుడు ముందు ఎవరు ఉంటాడంటే శిష్యుడు ఉంటాడు. శిష్యుడిగా కనికన్నను ముందు పోతున్నాడు. చూడండి, ఈ చరిత్రలోనే ఎంత వైభవం చెప్తుంది చూడండి. కనికన్నను పోతున్నాడు, దాని తర్వాత ఆచాడు, దాని తర్వాత పెరుమాళ్ళు పోతున్నారు. పోయిన తర్వాత అక్కడ ఒక స్థలంలో పోయి కూర్చున్నాడు. ఓరి ఇరుక్కై అని పేరు. ఓరి ఇరుక్కై. అప్పుడు అడవికి పోయినారు. అడవికి పోయి అక్కడ ఎట్లా చేశాడు, ఏ ప్రకారం అంటే అక్కడ పోయి స్టే చేసేసాడు. రాత్రి ఒక రాత్రి పోయి పోయినాడు. ఆ ఊరికి పేరే ఓరిరుక్కైని పేరు. ఒక రాత్రి అక్కడ స్టే చేసాడు కదా, ఆ పేరే ఆ ఊరికి వచ్చేసింది. ఇప్పుడు కూడా ఆ ఊరు ఉండదు అక్కడ పక్కనే. ఓరిక్కై అని చెప్తారు ఆ ఊరికి పేరు. ఇదంతా తిరుమేషి అక్కడ పోయిన తర్వాత అడవికి పోయాడు. ఇప్పుడు ఊరే శోకం అయిపోయింది. ఒకటే శోకం. ఆ రాత్రే శోకం అయిపోయింది. రాజు చూశాడు, ఏమైంది ఊరి ఇట్లా అయిపోయింది. మంత్రిని అడుగుతున్నారు, ఏందయ్యా నువ్వు చేసిన పని? ఆ కనికన్నను పమని చెప్పేశావు. ఆయన పోతామంటే ఆయన ఆచార్యుడు తిరుమేషి గారు పోయాడు. ఆయన పోతామంటే ఆ పెరుమాళ్ళను పోయాడు. పెరుమాళ్ళు పోయిన తర్వాత ఈ ఊర్లో ఎవరు ఉంటారు? ఈ ఊర్లో ఏం శోభ ఉంటుంది? ఏదైనా ఒక వైభవం ఉంటుందా? ఏ వైభవం లేదు, మంగళమే లేదు, అంత అమంగళంగా అయిపోయింది అని చెప్పిన వెంటనే నేరుగా అక్కడి నుంచి రాజు వస్తాడు. రాజు వచ్చి పెరుమాళ్ దగ్గర ప్రార్థన పెట్టుకుంటాడు. అయ్యో నేను తప్పు చేశాను, నువ్వు వచ్చేసేయి. నువ్వెందుకు పోవాలా?
నేను పొమ్మని చెప్పింది కనికన్నదా, ఆయన పోయింది. ఆయన నన్ను పాడాలా పాడలేదు, అందువల్ల ఆయన చెప్పాను. నువ్వు పోవాల్సిన పని లేదే, నువ్వు నా ఊర్లోనే ఉండుంటాడు. నన్ను అడగబాక, నన్నేం జరిగేది. నాకు ముందు ఎవరు పోయారో ఆయన ముందు పోయారంటే ఆయన వెనకాల నేను పోతాను. పెరుమాళ్ చెప్పిన మాట. పెరుమాళ్ ఏం చెప్పిండాలా, నువ్వు తప్పు చేసావు, భాగవత అవచార పడ్డావు, అందువల్ల నీకు శిక్ష ఇదని చెప్పిండాలి కదా. ఇది కూడా చెప్పకుండా ఏం చెప్పాడంటే, నాకు తెలవదు, నా భక్తుడు ముందు పోతున్నాడు, నాకు తెలవదు, ఆయన ఎక్కడ పోతాడో అక్కడ నేను పోతాను, అందుకు గొల్లద భాగవత అపచారం కూడదు. భగవంతుడే క్షమించడు. భాగవత అపచార పడ్డామనికే ఆయన దగ్గర ఆయన తిరువిడి పట్టుకుంటానండి అంటే నాకు తెలవదు. అప్పుడు నువ్వేం చేస్తావునే, నేను వాళ్ళు చెప్పినట్టు నేను జరిగింది నేను కాసుకుంటానే, నా దగ్గర నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పి అడగతాడు. అందువల్ల ఈ మాట చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు రాజు ఏం చెయ్యాల, ఈయన నాకు తెలవదు, ముందు పోయి ఆయన పోతున్నాడు, ఆయన ఎక్కడ పోతాడో ఆయన ఎక్కడ నేను పోతాను. సరే నేరుగా తిరుమేష్ ఆళ్వార్ దగ్గర పోయాడు ఆ రాజు. తిరుమేష్ ఆళ్వార్ దగ్గర పోయి, ఈ తిరుమేష్ ఆళ్వార్ వచ్చేసేయి, నేను తిరగకుండా చేశాను, వచ్చేసేయి అని చెప్పి అడిగితే, చాలా చరిత్రలు నేను సింపుల్ గా చెప్తున్నాను. ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడు, నాకు తెలవదు, నా శిష్యుడు పోతున్నాడు, శిష్యుడు ఎక్కడుండారో ఆ తావు నా తావు, ఆయన అక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను, ఆయన ఎక్కడుంటే ఇక్కడ ఉంటాను, ఆయన ఎక్కడుండాడో అక్కడ నా తావు అని చెప్పి చెప్పినాడు. సరే అక్కడి నుంచి నేరుగా కనికన్నన్ దగ్గర పోయాడు, శిష్యుడి దగ్గర. కనికన్నన్ దగ్గర ఆ రాజు పోయాడు. ఆయన తిరువడి పట్టుకొని, నేను క్షమాపణగా అడుక్కొని, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, ఈ ప్రకారం ఉండకూడదు, నేను తప్పు చేసినట్టే. అప్పుడు ఆయన క్షమించి చనిపోతాంరా అని చెప్పి అప్పుడు ఆయన బయలుదేరతాడు. బయలుదేరుతూ ఉన్నప్పుడు చెప్పేదేనండి, ఇప్పుడు వెనకాల తిరుమేషావ రావాలా, దాని వెనకాల పెరుమాళ్ రావాలా, వీళ్ళు ముగ్గురు రావాలి కదా. అప్పుడు దానికి మళ్ళీ పాట చెప్తాడు. కనిగన్నన్ పోక్కొడిందాన్ కామరు పూంకచ్చి మణివన్నా துணிவுடைய சன்னாப்புலவன் போக்கொழிந்தேன் நீ உன் பைன்னாக పాయై పడుతుక్కుల్ విరిత్తుక్కుల్. మొదలు వాళ్ళు చుట్టుకొని చెప్పేశాడు, చుట్టుకొని తీసుకురా అని చెప్పేశాడు. ఇప్పుడు నువ్వు వచ్చి పండుకో అక్కడ అని చెప్పాడు. అప్పుడు ఈ ప్రకారం పెరుమాళ్ తిరుమల చెప్పిన వెంటనే ఆయన ఆ చాపని చేతులు ఎత్తుకొని నేరుగా మళ్ళీ ఆ ఊరుకు నడుస్తున్నాడు. మొదట కనిగన్నన్, తర్వాత తిరుమేషి ఆళ్వార్, దాని తర్వాత పెరుమాళ్, వీళ్ళు ముగ్గురు నడిచి ఎక్కడ వచ్చారు, యథోత్తకారి సన్నదిని పేరు. ఆ పెరుమాళ్ ఏం పేరు పిలుస్తున్నా, సొన్నవన్నం చేద పెరుమాళ్. దీన్ని తెలుగులో చెప్తాను. సొన్నవన్నం చేద పెరుమాళ్, చెప్పిన మాట ప్రకారం చేసిన పెరుమాళ్ళు. చెప్పిన మాట పెరుమాళ్ పేరే ఇది. మన ఏమో ఈ పేరు పెట్టుకుంటామా, ఆ మారి పేరు మనం పెట్టుకోము. ఆ పేరు కావాలని చెప్పి తిరుమేషి ఆళ్వారు ఏం చెప్పాడో మీరు వస్తే కంచెలది పోయి చేయించాలా. యథోత్తకారి ఆశ్చర్యమైన సన్నతి, వైగై ఆళ్వారు అవతార స్థలం, ఆశ్చర్యమైన సన్నతి. ఎందుకు చెప్తారంటే ఇదిదా నన్నెరియేర్ ఏంద పత్తిశారర్, నన్నెరియోర్ ఏంద పత్తిశారర్, ఏంద పత్తిశారర్. అప్పుడు తిరుమేషి ఆళ్వాருக்கு నన్నెరియోర్ ఎవరు, కనికన్నన్. ఆ కనికన్నన్ పోతున్నాడని చెప్పి ఈయన బయలుదేరేశాడు. ఈయన పోతున్నాడని చెప్పి ఈయన గమ్ముగా ఉండొచ్చు, నేను లేదే నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు. భక్తుడు ఎక్కడ ఉంటాడో అక్కడ పెరుమాళ్ ఉంటారు. పెరుమాళ్ళని ఎత్తుకొని భక్తులు పోవాల్సిన పని లేదు. బాగా తెలుసుకోండి, పెరుమాళ్ళని ఎత్తుకొని భక్తులు పోవాల్సిన పని లేదు. భక్తుడు ఎక్కడ ఉంటాడో అది నా తలం అని చెప్పి పెరుమాళ్ కూర్చుంటాడు. అప్పుడు భక్తుడు ఏం చెప్పాడో ఆ ప్రకారం వింటాడు. ఆ పేరే పెట్టుకున్నాడు, సొన్నవన్నం చేద పెరుమాళ్, చెప్పిన మాట ప్రకారం చేసిన పెరుమాళ్. ఇది ఆయన పేరు. ఇప్పుడు మీ పేరు కూడా అక్కడ బోర్డులో ఈ పేరే వేసి ఉంటారు. ఆ పెరుమాళ్ పేరు ఏమంటే ఈ పేరు అని చెప్పి వేసింటారు కదా. ఇది ఆయనకి ఎందుకు వస్తుందంటే ఆయనకి ఏం తెలవాల ఆ పెరుమాళ్ళకి. తిరుమేషి ఆళ్వారు ఏం చెప్తారో ఆ ప్రకారం చేస్తున్నారు. ఇప్పుడు అట్నే ఆ తిరువెక్క అని పేరు, ఆ దివ్యదేశం పేరు తిరువెక్క. ఇదిదా తిరుమేషి ఆళ్వారికి పాత్రం చెప్తున్నాడు. నిండదంద ఊరగత్తు இருந்ததந்த பாடகத்து அன்று வெக்கனை கிடந்தது எண்ணிலாத முண்டலாம் அன்று நான் கிடந்திலேன் கிடந்த பின் நரந்திலேன்
నిండదం ఇరుందదం కిడందదం ఎన్నెంజులే పండుకొని ఉంటాడు. అప్పుడు కనికన్నన్ ఎంత మాత్రం వైభవం ఆయనకు ఆచార్య అభిమాన్ నెట్టైన ఉండడు ఎవరు కనికన్నను. ఆ కనికన్ ఉంటాడు కదా, ఆ కనికన్నన్ పెరుంపులియూరు అడిగల్ అని చెప్పి ఇద్దరు ఉన్నారు కదా. పెరుంపులియూరు అడిగల్ అగ్రపూజకి మొదలు మర్యాద ఇవ్వాలని చెప్పి ఆయన కదా చెప్పాడు. వీళ్ళిద్దరు ఎవరు? నన్నెరియూర్ ఎయింద పత్తిశారర్. అప్పుంటే వీళ్ళు చుట్టూ ఎవరు ఉంటారు? పత్తిశారర్ అనే తిరుమేషి ఆడు ఉంటారు. అప్పుడు తిరుమేషి ఆళ్వారికి ఏంది వేరే ఏం తెలవదు. తిరుమేషి ఆళ్వారు తప్ప వాళ్ళకి వేరే ఏం తెలవదు, వేరే ప్రయోజనం తెలవదు. అట్లాంటి శిష్యులు ఎవరు? కనికన్నును, దాని తర్వాత పెరుంపులూరు అంటుంది. అప్పుంటే అట్లాంటి తిరుమేషి ఆళ్వారిని సేవించే భాగ్యం దొరికింది అని చెప్పాడు. ఇది ఒక అర్థం నన్నెరియోర్కి. ఇంకొక అర్థం ఏంటంటే నన్నెరియోర్ అంటే ఎయింద పత్తిసారని చెప్పారు కదా. అంటే పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, తొండ్రబడి ఆళ్వార్, తిరుప్పానాళ్వార్, తిరుమంగి ఆళ్వార్, ఇవులుదా నన్నెరియోర్ అన్నారు. నన్నెరియోర్ అంటే మంచి స్వభావం ఉండేటోళ్ళు, మంచి ఉపాయం ఉండేటోళ్ళు. ఎవరు? మిగతా ఆళ్వార్లు. నన్నెరియోర్ని మొదట చెప్పింది ఆచార అభిమానం ఉత్తారకమని ఉండే పెరుంపులియూరు అడిగల్ కనికన్నన్. ఇప్పుడు ఇంకో రెండో అర్థం చెప్తున్నాను. నన్నెరియోర్ అంటే పొయ్గయార్, భూదత్తార్, పేయార్, తిరుమేషి ఆళ్వార్, దాని తర్వాత వచ్చి నమ్మాళ్వార్. తిరుమేషాన్ని వదిలేసండి. నమ్మాళ్వార్, కులశేఖర ఆళ్వార్, పెరియాళ్వార్, తొండ్రబడి ఆళ్వార్, తిరుప్పానాళ్వార్, తిరుమంగి ఆళ్వార్, వీళ్ళంతా నన్ను ఏమిటే మంచి స్వభావం ఉండేటోళ్ళు, వాళ్ళతో కలిసిన పత్తిశారర్. నన్నెరియోర్ ఏంద పత్తిశారర్, వాళ్ళతో కలిసిన పత్తిశారర్ అంటే వాళ్ళతో కలిసి ఉండే ఎవరు? తిరుమేషి ఆళ్వారు. అప్పుడే ఆచార్యునికి అనురూపమా సేవించారు ఎవరో వాళ్ళంతా చెప్పేశాడు. ఇప్పుడు నన్నెరియోర్ ఏంద పత్తిశారర్ మొదటిది అయింది. రెండోది నన్నెరియోర్ ఎழிల్మారన్, మూడోది నన్నెరియోర్ పట్టర్బిరాన్. ఇంకా రెండు చూడాల. నన్నెరియోర్ ఎழிల్మారన్ చూడాల, నన్నెరియోర్ పట్టర్బిరాన్ చూడాల. ఎழிల్మారన్ అనేది నమ్మాళ్వారి గురించి, పట్టర్బిరాన్ అనేది పెరియాళ్వారి గురించి. మొదల పెరియాళ్వారు చూస్తాం. పెరియాళ్వారి స్వామి, పెరియాళ్వారికి శిష్యులు స్వామి ఆండాల్. సందేహమే లేదు, ఆండాలే కదా. అంటే நம்மாழ்வார் குடிந்தி மதுரகவி ஆழ்வார். நம் வேறொன்றும் నానరియேన్ వేదం తమిషేద మారన్ షటకోపన్ అని చెప్పింది ఎవరు? మధురగవి ఆళ్వార్. అదే పెరియాళ్వార్ అన్ని అని చెప్పిన అనిపుతువై పైకమల తందెరియల్ పట్టర్బిరాన్ కోదై. చూస్తున్నాం కదా తిరుపావైలో. అటు ఉన్నప్పుడు వాళ్ళంతా ఎవరు? నన్నెరియోర్. అప్పుడు మొదట తిరుమేషి ఆళ్వార్కు నన్నెరియోర్ కనికన్నన్ పెరుంపులియూరు అడిగల్. దాని తర్వాత ఏది 10 ఆళ్వార్లు పొయ్గయార్, భూదత్తార్, పేయార్, నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్, తొండ్రబడి ఆళ్వార్, తిరుప్పానాళ్వార్, తిరుమంగి ఆళ్వార్, వీళ్ళందరూ నన్నెరియోర్. వీళ్ళతో కలిసి ఉండే తిరుమేషి ఆళ్వార్ నన్నెరియోర్ అని చెప్పేశాడు మొదటి అంటాం. ఇప్పుడు ఆ నన్నెరియోర్ అనే శబ్దాన్ని నమ్మాళ్వారికి ఇచ్చినప్పుడు మధురగవి ఆళ్వార్ నన్నెరియోర్ అని చెప్పండి. అప్పుడు అంత వస్తుంది. దాని తర్వాత నన్నెరియోర్ పట్టర్బిరాన్ ఎవరు స్వామి? తల్లి ఆండాள் గోదాదేవి. ఆండాள் కూడా పట్టర్బిరాన్. ఆచార్య అభిమాన్ నిట్ట ఎవరికి? ఆండాள் కడగాల. నా తండ్రి చెప్పాడు అని చెప్పి నువ్వు చూస్తున్నానంటాడు. ఆమెకి నేరుగా కృష్ణుడు తెలుసు అంటే నా తండ్రి చెప్పాడు. పట్టర్బిరాన్ కోదని చెప్తాం కదా, అందువల్ల చెప్తుంది కదా. అప్పుడు ఆండాள் చెప్తుంది, మధురగవి ఆళ్వార్ చెప్తుంది, కనికన్నన్ చెప్తున్నాడు, అది పెరుంపులియూరు అడిగల్, వీళ్ళంతా నన్నెరియోర్. అప్పుడు ఆచార్యానికి ఇది పట్టుకుంటుందో అది ప్రధాన. నన్నెరియోర్ ఎయింద భక్తిచారల్ ఎழிల్మారన్ పట్టర్బిరాన్. దీంట్లో నా పట్టర్బిరాన్ అనే పెరియాళ్వారు చెప్పారు. పెరియాళ్వారి దగ్గర అంత వైభవం స్వామి, ఆండాళ్ళంత వైభవం ఉందా? మధురగవి ఆళ్వారు వైభవం ఉండదు, కానీ గ్రంథమే ఉండదు.
ఇప్పుడు మనకి పెరియాడ విషయంలో ఆండాళ్ళకి అంత వైభవం ఉందంటే ఉండింది. అందువల్లదా சுவாமி மணவாள மாமணி చరమపర్వ నిట్టయిలో ఆండాల్ మధురగవి ఆళ్వార్ ఎంబెరమానార్ ముగ్గురు సపరేట్ గా తీసింది రీజనే ఇదా. ఇది ఏందనేది రేపు చూస్తాం. ఆళ్వార్ ఎంబెరమానార్ తిరుడిలేశనం ఆచార్యం తిరుడిలేశనం భగవతాల్ తిరువడిగలే శరణం. రేపుతో ఈ పాత్రం అదే దివ్యదేశ పాత్రంని రేపుతో పూర్తి అయిపోతుంది. ఇంకొక పాత్రంలో ఉండదు. 33వ పాత్రం శ్రీరారం విల్లుపుత్తూరు సెల్వ తిరుక్కోలోని ఆశ్చర్యమైన వస్త్రం. అప్పుడు ఉన్నట్టు కొంచెం దివ్యదేశ అనుభవం కూడా చేసి చెప్తాను, ఏంటని చూస్తాం. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగచ్చు. ఆళ్వారం పెరుమానార్ తిరుడిలేశనం ఆచార్యం తిరుడిలేశనం భాగవతా తిరువడిగలే శరణం. అడిగేం దాసం స్వామి. అమ్మగారిని అడిగానని చెప్పండి స్వామి. అమ్మగారిని అడిగానని చెప్పండి స్వామి. సరేమ్మా, అలాగే అలాగే అలాగే. సరే. అడిగిందా స్వామి? స్వామి, ఇప్పుడు కణికండన్ వెళ్ళిపోయారని తిరుమలసై ఆళ్వార్లు వారే వెళ్ళిపోతారు. తిరుమలసై ఆళ్వార్లు వెళ్తున్నారని పెరుమాళ్ళని పిలిస్తే వస్తారా స్వామి? అప్పుడు అంతేనా? వస్తారు. నేను ఇక్కడ లేని తర్వాత నువ్వు నాతో రా అని చెప్పి వస్తాడు. అలా ఆళ్వారు అలాగా పెరుమాళ్ళని అలాగా పిలవచ్చునా స్వామి? ఆయనకి అంత వైభవం ఉండదు. తిరుమేశ్వర గారికి అంత వైభవం ఉండదు. పిలిస్తే వెంటనే పోతాడు. పొయ్యింది పెద్ద ప్రధానం కాదు. ఆయన పొయ్యి అయినా ఆ పేరు వేరు పెట్టుకుంటాడు. ఆయన పిలిచి నేను పొయ్యాను పేరే పెట్టుకున్నాడు. ఆ పేరుదా పెరుమాళ్ళకి అక్కడ పేరు చెప్పిన ప్రకారం వర్ణం చేద పెరుమాళ్. ఎంత మనం పోయి చేయించాలి. మనం అంత అది మంచి ఏజ్లో ఉన్నప్పుడు చేయిస్తుంది. అది ఏజ్ అయిపోయింది అనుకోండి, అన్ని శ్రమాలు వస్తుంది. ముట్టికాల నుంచి అన్ని శ్రమాలు వచ్చేస్తుంది. పోయి చేయించుకుంటుంటే అప్పుడప్పుడు అట్లీస్ట్ ఒక 6 నెలలకు ఒకసారైనా అట్లా దివ్యదేశాలంతా మనం చేయించే ఒక అలవాటు పెట్టుకున్నామంటే బాగుంటుంది. అది గోష్ఠి కలవాలి, అది ముఖ్యం. నేను ఒకడే పోయి చేయించే లాభం లేదు. 10 మందిలో గోష్ఠి కలవాలా. అది శ్రీ వైష్ణవ గోష్ఠిగా ఉండాలా. అది శ్రీ వైష్ణవ ఒకటి వాళ్ళు అందరి శరీరాన్ని చూడకుండా ఆత్మాను చూసే గోష్ఠిగా ఉండాలా. అట్లాంటి గోష్ఠి ఉండిందంటే మంచి అనుభవం ఉంది.